రోజులు పూర్తి చేసుకున్నాము. ఈ రోజు మనకి విశిష్ట అతిథిగా వచ్చారు శ్రీమతి నందా జయలక్ష్మి గారు. నందా జయలక్ష్మి గారు మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ కి పరిచయం అక్కర్లేని పేరు. మేడం బయట కనిపించరు కానీ మన నందా గారి మిసెస్ గా ఆయన వెనుకున్న శక్తిగా నడిపించి మనందరికీ సుపరిచితురాలు. వారి ఇంటికి వెళ్ళిన వారికి అన్నపూర్ణలాగా ఎంతో ఎంతో ప్రేమతో వడ్డించి తినిపించేవారు. ఎంతో మందికి ఆవిడ జ్ఞానం తెలుసు. ఆవిడని దగ్గరగా చూసిన వారికి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. 2 దశాబ్దాలు పైగా ఆవిడ వివాహం చేసుకొని వచ్చినప్పటి నుంచి నందా సార్కి ఎంత వెనక సపోర్ట్ గా ఉన్నారంటే మాటల్లో చెప్పలేము. నందా గారు మన పిఎస్ఎస్ఎం కి చేసినటువంటి కృషి త్యాగము పిఎంసి కోసం గాని అది మాటల్లో వర్ణించలేము. ఆ పిఎంసిలో నందా గారి గురించి ఒక్కసారి ఎవరిని అడిగినా వారు ఎంతో చెప్తూ ఉంటారు. ఈ రోజు నందా గారి అమృతోత్సవం కూడా ఉంది. సాయంత్రం ఆ కార్యక్రమం చేసుకుంటున్నాము. ఇప్పుడు మన జయలక్ష్మి గారు అందరూ శారదా అని కూడా పిలుస్తుంటారు, శారదా మేడం అనేసి. ఆ శారదమ్మ రామకృష్ణ పరమహంస గారి శారదమ్మ ఎలాగో ఈ శారదమ్మ కూడా అలాగేనమాట. 2 పేర్లతో మన అందరికీ పరిచయం ఉంది. ఈ రోజు ఆవిడ యొక్క విశేషమైన జ్ఞానాన్ని మనం తీసుకుందాము. అమ్మ, మీకు నందా గారితో ఉన్న అనుబంధాన్ని, మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మీ మాటల్లో మా అందరి కోసం. వెల్కమ్ అమ్మా. నమస్తే నమస్తే. అన్మ్యూట్ చేసుకోండి. దానిపైన క్లిక్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే. ముందుగా అందరికీ శుభోదయం. ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన పరమ గురువు మండలికి, అలాగే ఎంతో మంది హాస్టల్ మాస్టర్స్ యొక్క గురువులందరికీ, అలాగే ఈరోజు ఈ సందర్భంగా మాట్లాడుకుంటున్న మన అందరికీ నా యొక్క ఆత్మపూర్వక ప్రణామాలు. చక్కగా మీరు చెప్పినట్టు ఇంతవరకే నందా గారితో లాస్ట్ మేము పిఎంసికి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు వారితో మేము ఎప్పుడు ఎక్కడ కనిపించేది లేదు. కానీ అప్పుడు నవకాంత్ ఒక ఇంటర్వ్యూ కావాలి కావాలి అని అంటే ఎప్పుడు ఎందుకులే అనేవాళ్ళు. కానీ అలాంటిది ఆ రోజు ఎందుకో నువ్వు చిన్నోడు చెప్పండి, నీకు గోల్డెన్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కదా, క్లాసులు అంటే ఏముంటది, మన జీవితమే కదా, అనుభవమై మనము ఏదైతే జీవితంలో ఆచరించి ఆచరణలో పెట్టామో ఆ అనుభవ పాఠాలే అందరికీ అవసరం. ఆ అనుభవ పాఠాలనే మనము అందరికీ చెప్పాలి. కాబట్టి నీ యొక్క ఎక్స్పీరియన్స్లే అందరితో షేర్ చేసుకో, పర్లేదు అని అనేవాళ్ళు. అలాగూ ఆ సందర్భంగా అందరికీ మేము సుపరిచితమే. అంటే కొంతమందికి తెలియకపోయినా, ఫిజికల్ గా మనిషి తెలియకపోయినా ఇలా కొన్ని వీడియోలు మన పిఎంసిలో వచ్చాయి కాబట్టి అందరికీ సుపరిచితమే. సో ఈ సందర్భంగా నందా గారిని, తను ఈ భూమి మీదకి వచ్చి తన యొక్క జ్ఞానాన్ని, ఎంత జ్ఞానాన్ని ఈ ఈ సకల జీవకోటికి, ప్రాణకోటికి, ఆ భూమాతకి తను ఎంత వర్క్ చేయగలరో అంత వర్క్ ని అహర్నిశలు తను చేస్తున్న ఏ క్షణము ఏ టైంలో కూడా చిన్న ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా తన టైం ని అత్యంత అద్భుతంగా ఆ యొక్క టైం ని సద్వినియోగం చేసుకుంటూ అనుక్షణం తను ఏ పనికైతే వచ్చారో తన యొక్క సంకల్పం, గురువు బాధ్యతనే తన బాధ్యతగా, గురు సంకల్పనే తన సంకల్పంగా భావించుకుంటూ ఎంతో అద్భుతంగా తన యొక్క పనిని పూర్తి చేసుకొని మన అందరి మధ్యలో నుంచి తను వెళ్ళే ఈ రోజుకి చక్కగా 3 రోజులు పూర్తయి 4వ రోజులోకి, 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరంలోనికి అడుగు పెట్టారనమాట. ఈ ఈ ఘట్టంలో ఇలా అందరి ముందుకు వచ్చి మాట్లాడడం అనేది ఇదొక భాగ్యము. నా గురించి ఎంత చెప్పినా అది తక్కువే. ఎందుకంటే
ఒక యోధుడు అనేవాడు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఈ కళ్ళతో కనిపించిన మనము ఈ భౌతిక నేత్రాలతో చూస్తే వాళ్ళు చేస్తున్న చేతలు గాని, వాళ్ళు చేస్తున్న మాటలు గాని మనకేమి కనిపియవు. ఎందుకు అంటే ఆ యోధులు వాళ్ళకంతా తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఎలా ఉంటారు అంటే ప్రతి దాన్ని ఏ, ఒక మంచినైనా చెడునైనా పత్రిక చెప్తుంటారు కదా, ఒక మానమైన అవమానమైన ఒక ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎలాంటి సంఘటన వచ్చినప్పటికీ కూడా దాన్ని వాళ్ళు సంసారంలోనే ఉంటూ సంసార బాధ్యతను అంటించుకోరు. అలాగే ప్రాపంచికంలోనే ఉంటారు. ప్రాపంచికం యొక్క ఆ యొక్క మురికిని మట్టిని ఆ దుర్గంధతమైన ఏవి అంటించుకోరు. అంటే అందులోనే ఉంటారు. కలువ చూడండి, అద్భుతమైన కలువ పువ్వు బురదలోనే పుడుతుంది. ఆ ఆ బురదలో నుంచే పెరుగుతుంది. కానీ ఎక్కడ తన యొక్క ఆ బురదని గాని ఆ మట్టిని గాని ఆ ఆ కంపును గాని ఆ దుర్గంధాన్ని గాని ఏమి అంటించుకోదు. అంటించుకోకుండా ఎంతో అద్భుతమైన కలువ పువ్వు ఎంత చక్కగా వికసించి ఎంత సుందరంగా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది. అలాగే యోధుడు కూడా తన జీవితంలో అన్నింటి మధ్యనే ఉంటారు, అన్నింటి మధ్యనే తిరుగుతా ఉంటారు. కానీ వాళ్ళ యొక్క ఏ పర్పస్ కోసమైతే వచ్చారో ఆ పర్పస్ వాళ్ళకి తెలుస్తూనే ఉంటది ఎప్పుడు కూడా. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా ఏ పర్పస్ ఏ కార్యక్రమాని కోసమైతే వచ్చారో ఆ కార్యక్రమాని కోసమే అహర్నిశలు వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళకి రేయి తెలియదు, పగలు తెలియదు. వాళ్ళకి మంచి ఇది సుఖము తెలియదు, భోగము తెలియదు. కానీ ఎప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ టార్గెట్ అలాగే తనకు ఒక గురు పరంపరలో వచ్చారు కాబట్టి ఆ గురుతర బాధ్యతే తన బాధ్యత. ఏమైతే గురువు చెప్పారో ఏమైతే గురువు ఏ కలలైతే కన్నారో ఆ యొక్క కలలను అహర్నిశం తను ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా తను చక్కగా తన జీవితాన్ని పండించుకున్నారనమాట. అంత చక్కగా పండించుకోవడం అనేది తనకొక్కరికే సాధ్యమవుతదేమో అనుకుంటాను. ఇలా తనతో ఎన్నో సంవత్సరాలు ఈ మాకు గడిపిన ఈ సంవత్సరాల్లో మాకు ఉన్న ఈ లైఫ్ లో స్టిల్ ఇప్పటికి 20 ఇయర్స్ 21 ఇయర్ అలా అవుతుందేమో. బట్ మొన్న జూన్ 4th కి అలా 21 ఇయర్ వచ్చింది. కానీ ఈ 21 ఇయర్ లో తనతో గడిపాము అంటే చాలా కోవిడ్ పుణ్యమా అని ఒక 20 రోజులేమో తన ఇంట్లో హార్డ్ గా ఉన్నారు అంటే 20 రోజులు ఉన్నారనమాట. ఆ 20 రోజుల్లో కూడా తనకు ఒక 20 యుగాలుగా తన యొక్క పని ఎంతో అద్భుతంగా నెరవేర్చుకునేవాళ్ళు. ఈ పిఎంసి పుణ్యమా అని తనకు రేయి తెలీదు, పగలు తెలీదు. ఓ ఎప్పుడు సూర్యాస్తమం అవుతుందో, ఎప్పుడు సూర్యోదయం అవుతుందో, మరి ఎప్పుడు తింటున్నారో, ఎప్పుడు ఏం తిన్నారో ఏమో తనకి ఆ భగవంతుడికే ఎరుక. కానీ ఏమి మనకైతే అర్థం కాదనమాట. అలా ఎంతో చక్కగా ఎంతో తనకున్న జ్ఞానాన్ని, తనకున్న అపారమైన ఆ యొక్క ఉమ్, తెలివిని అది ఎప్పుడు ఎక్కడ ఎలా దాన్ని సమృద్ధిగా ఎలా అక్కడ అది సృష్టించాలి అనేది ఈ భావితరాలకు ఎంతో చక్కగా తన యొక్క జ్ఞానాన్ని ఒక నిఘంటువులా చక్కగా పొందుపరిచారనమాట. అందుకే కోవిడ్ వచ్చిందేమో, అందుకే పత్రి గారు అనుక్షణం వెంటాడుతుండే వాళ్ళు అనమాట. ఏమయ్యా నాకు ఛానల్ కావాలి, ఎక్కడ కనిపించినా తను ఎన్నో సందర్భాల్లో నా ఇంట్లోనే టీవీ లేకపోతే ఈ ఈ గడ్డమైనేమి ఎప్పుడు టీవీ అంటారు, ఏమి టీవీ అంటే అది చిన్న మాట, ఛానల్ అంటే చిన్న మాట ఏమి అని అనుకునేవాళ్ళు. కానీ అయినా గురువు గారు చెప్పారు అంటే దానికి ఎంతో బాధ్యత ఉంటుందని అంతే చక్కగా దానికోసం ప్రతి క్షణం అంటే మనము ఒక పొలం దున్ని కొన్ని విత్తనాలు వేసాము అనుకోండి. ఆ విత్తనాలు వేస్తున్నప్పుడు ఆ ఇంటి పెద్ద చెప్తూనే ఉంటాడు, అరే నాయనా ఇప్పుడు పొలం పొలానికి ఇప్పుడు పంట పెట్టుకునే సీజన్ వచ్చిందిరా నాయనా, ఈ పంట పెట్టుకునే సీజన్ కదా, ఇప్పుడు మనం ఆ పొలాన్ని దున్ని సరిచేసి విత్తనాలు వేయాలి. ఆ విత్తనాలు వేస్తే కదా మనము ఆ ఆ సమయానికి ఆ పంట అనేది మనం ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా అదే పని రోజు ఆ ఫలాలు ఆ వృక్షాలు ఆ విత్తు
మొక్కగా మారి ఆ పెరిగి వృక్షమై ఆ వృక్షం మహావృక్షమై అనేకమైన ఫలాలు ఇస్తుంది కదా. ఆ ఫలాలు తర్వాత తరాల వారికి ఎంతో అద్భుతంగా తింటారు కదా. ఆ ఫలాలు తర్వాత తరాలే కాదు, మిగతా పశు జాతి, వృక్ష జాతి, జంతు జాతి వీళ్ళంతా కూడా అనుభవిస్తారు కదా. అనుభవించినప్పుడు ఏమనుకుంటారు, అబ్బా ఏ మహానుభావుడయ్యా, ఎంత అద్భుతమైన మధురమైన ఫలాలిచ్చే మొక్కని ఇక్కడ చెట్టుని ఏసారో, ఈ రోజు ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా ఈ ఫలాలు అనుకుంటే లేదా. అలాగే మన పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది అంతే అద్భుతంగా, అంతే దేదీప్యంగా తను పత్రి గారైతే ఎప్పుడైతే ఒక విత్తును నాటమన్నారో, ఈ పిరమిడ్ ప్రిన్సిపల్ ఉన్న సొసైటీలో నుంచి, ఉన్న ఈ సొసైటీ అనే ఈ పొలంలోనికి అన్ని విత్తనాలు వేస్తే ఆ విత్తు మహా మొలకెత్తి, ఆ మొలకెత్తేటప్పుడు ఆ విత్తుకి ఎన్ని ఇబ్బందులు వస్తాయి, ఆ పురుగు తినేస్తదేమో, అది పెరుగుతుందో లేదో ఏమి ఆ మొక్కని, ఆ పెరుగుతున్న విత్తు నుంచి ఆ మొక్కగా వచ్చినప్పుడు దాన్ని పశు జాతుల నుంచి, జంతు జాతుల నుంచి దాన్ని రక్షిస్తూ, అలా దాన్ని ఒక వృక్షం అయ్యేటప్పటికి దాన్ని ఎవడు కొట్టేస్తాడో, ఎవడు నరికేస్తాడో అని చెప్పేసి దాన్ని అనుక్షణం కాపాడుకుంటూ వచ్చిన ఈ రోజు ఎంత అద్భుతమైన పిఎంసిని మరి గురువు గారు ఆశయాన్ని నంద గారు అంత చక్కగా తీర్చిదిద్దడం అనేది ఇది మహద్భాగ్యం అన్నమాట. అది మాకు ఇచ్చిన అందులో ఏదో ఒక రూపేణ, శ్రమ రూపేణ, సేవ రూపేణ, ఏదో ఒక రూపేణ ఆ యొక్క అంత అంటే గొప్ప ఆ యొక్క కార్యక్రమంలో మాకిచ్చిన సదావకాశంగా మేము ఎంతో గర్విస్తూ ఉంటానన్నమాట. అరే మనం వెళ్ళి అక్కడ చేయకపోయినా కానీ, మనం అక్కడ వెళ్ళి చూడకపోయినా కానీ, అరే ఈ రోజు ఒక వ్యక్తి అనే ఆ మనిషి ఈ రోజు ఎంత విజృంభణ చేశారంటే అది ఎంత గొప్పతనం కదా. మన ఇంట్లోనే ఉండిపోయినారు అనుకోండి, అది మనకే సాధ్యము, అది మనకే సొంతం. ఆ పిల్లానికో ఆ పిల్లలకో ఆ కుటుంబానికే అది అక్కడి వరకే సరిపోతుంది. కానీ ఈ రోజు ఈ విత్తు మొక్కై మొలకై మహావృక్షమై అన్ని పండ్లను అంతమంది చక్కగా దేశ విదేశాల నుంచి అన్ని అన్ని చుట్టూ అది వ్యాపించి ఎంతో అద్భుతమైన మధుర ఫలాలు ఇస్తుంటే ఆ విత్తు వేసే ఆత్మ, ఆ విత్తు వేసే యజమాని లేకపోయినప్పటికీ కూడా అది ఎంత అద్భుతం చెప్పండి. ఆ ప్రతి జీవి కూడా పులకరించిపోతుంటుంది కదా. ఆ పండు పడినప్పుడు ఆ భూమాత కూడా పులకరించిపోతూ ఉంటుంది. అది కదా జీవితము, అది కదా జీవించి చూపించాలి మనం. అలా కదా మనం ఉండాలి. వచ్చాము భూమి మీద కంటే దానికోసం రావాలి. ఎందుకు ఒక పక్షి వస్తుంది, ఒక జంతువు వస్తుంది, ఒక చీమ వస్తుంది, భూమి మీద సకల చరాచర భూచర జీవులు ఎన్నో ఉన్నాయి. కానీ మనిషి అనే ఈ మానవుడు ఎంతో అద్భుతంగా జీవించవలసిన జీవితాన్ని ఎంతో దుర్గతం చేసుకుంటున్నాడు. ఎందుకు? తన యొక్క అధిక తెలివితేటలతో అనుకుంటాడు, నేను మానవుని కదా, మనిషిని కదా, నాకు ఎంతో తెలివితేటలు ఉన్నాయి కదా, ఈ తెలివితేటలన్నీ నేను ఇప్పుడు ఎక్కడ ఉపయోగించకపోతే ఎక్కడ ఉపయోగిస్తాను, నేను ఈ జన్మలో ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాను కదా, పైకి వెళ్ళిపోయినప్పుడు నేను ఈ అక్కడ ఎవరు నా తెలివితేటలు వింటారు, ఇక్కడే కదా నేను ప్రదర్శించాలి ఈ తెలివితేటలన్నీ, అక్కడ ఎవరు చూస్తారు నన్ను అని మళ్ళీ అరే ఎక్కడేసిన గొంగలు మళ్ళీ గో టు బ్యాక్, మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాడు. అది మర్చిపోతున్నాడు అనమాట. కాబట్టి మనము ఎంతో చక్కగా ఈ యొక్క అద్భుతమైన సాధనని పత్రి గారు మనకు అందించిన ఈ సాధనని ఎంతో అద్భుతంగా మనము దాన్ని అనుక్షణం 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 ఆ సాధన అంటే మన చేతుల ద్వారానే చేసిందే సాధన కాదండి, మాటల ద్వారా చేసిందే సాధన కాదండి. మనం అనుక్షణం గురువు యొక్క పాదాలు పట్టుకుంటే అది సాధన కాదు. గురువు ఏ పదాలైతే చెప్పారో, గురువు ఏ పదాలనైతే అహర్నిశలు తను ఆచరించి ఆచరణలో పెట్టి తన జీవితాన్ని సృష్టికే అంకితం చేశారో ఆ పదాలను మనం పట్టుకోవాలి. ఆ అది మనం చెయ్యాలి. గురువు నో జడ్జిమెంట్స్ నో కంప్లైంట్ అన్నారు, కానీ ఆయన అది ఆచరించే అనుక్షణం ఆచరణలో పెట్టి చూపించారు. మనమేం చేస్తున్నామండి చెప్పండి? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్నాము, మనం ఏం చేస్తున్నాము? ఎన్ని ధ్యానాలు ఉన్నాయి మనకి? ఏ ధ్యానం చేస్తున్నాము? ఎక్కడ ఉంటున్నాము? ఏమైపోతున్నాము? ఎటు వెళ్ళిపోతున్నాము? కాబట్టి ఈ సందర్భంగా
ఆ నేను మీ అందరికి అంటే చెప్పొచ్చేది ఏమంటే, అంత ఏమ్మా మీరంత చేశారా? అంత చెయ్యలేదు. కానీ అందులో ఇంత ఇసుక రేణువంత చెయ్యాలి. ఇసుక రేణువంత మన సాధన మనం చెయ్యాలని పరితపిస్తున్నానన్నమాట. మనం అంత గొప్పగా చేయలా. అంత గొప్పగా నేనైతే మనము మీన్స్ నేనైతే పత్రి గారంత గొప్ప సాధన చేయలేదు. పత్రి గారంత గొప్ప ధ్యానం చేయలేదు. ఆయనంత ప్రచారము నేనైతే చేయలేదు. బట్ నేనెప్పుడు కూడా నా పరిధి ఎంత అంటే ఈ 4 గోడల మధ్యనే నా పరిధి. అంతవరకే. కానీ ఎప్పుడు కూడా నా యొక్క నేను కూడా చాలా శాకాహార ర్యాలీలో పార్టిసిపేట్ చేయడము, అలాగే మరి ఈ మనం ఎక్కడికో ఎళ్లి ఉద్ధరించక్కర్లేదండి. పత్రి గారు చాలా సందర్భాల్లో అనేవాళ్ళనమాట. సార్ నేను పత్రి గారిని అడిగేదాన్ని. ఎక్కడైనా కనిపిస్తే చాలా అరుదు మాట్లాడడం. కానీ ఆయన ఎక్కడున్నా కళ్ళల్లో కళ్ళబెట్టేలా చూసి ఎంత దూరంలో ఉన్నా ఆ హావభావాలను ఇచ్చేవాళ్ళనమాట. అలా ఏదైనా కొద్దిగా దగ్గరగా ఉన్నప్పుడు నందా గారు అనేవాళ్ళు సార్‌ని ఒకసారి కలిసి సార్‌కెళ్ళి బాయ్ చెప్పేసొచ్చి, లేదంటే సార్‌కెళ్ళి ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చొచ్చా అంటే, ఎందుకు సార్‌కెళ్ళి షేక్ హ్యాండ్ ఎందుకు ఇచ్చేయాలిలే అంతమందిలో ఉన్నప్పుడు ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెట్టడము? ఎందుకులే ఇప్పుడు అక్కడ నాకేమి అంత సరైనగా కాదనిపిస్తుందిలే. సరే ఎళ్ళిపోదాం పద అంటే, లేదు లేదులే ఒక్కసారి సార్‌కెళ్ళి పోనీ బాయ్ చెప్పేసి వచ్చేయి అనేవాళ్ళు. అప్పుడు సార్ ఇలా నాకు కొద్దిగా అందరూ ఉండేవారు. సార్ చుట్టూ అలా ఉండేవాళ్ళు కాబట్టి, నాకు కొద్దిగా అదే కొద్దిగా ఇబ్బందిలా అనిపించేది. సో, సార్ దగ్గరికెళ్ళేటప్పటికి ఇలా సార్‌ని షేక్ హ్యాండ్ ఇలా ఇచ్చినప్పటికి ఇలా కళ్ళలో కళ్ళబెట్టి చూసి, ఏం సంగతులు? ఏం విషయాలు? అని అడిగేవాళ్ళనమాట. ఏమి సంగతులు ఏం విషయాలంటే అంతా బాగుంది సార్, అంతా బాగుంది సార్. కానీ ఇదిగోండి మీతో పాటు ఈ గడ్డమాయనతో పాటు నందా గారిని అనుక్షణం తీసుకెళ్తూ ఉంటున్నారు కదా! ఒక క్షణం కూడా ఏమి బాధ్యతలు లేకుండా అడేజా బడేజాలా తిరిగిస్తున్నారు కదా! కానీ మరి నాకు అలా తిరగాలని ఉందండి. నేను కూడా ధ్యాన ప్రచారం చెయ్యాలని ఉందయ్యా నాకు. నేను కూడా అలాగెళ్తే నాకు బావుంటది కదా! ఎంతసేపు ఇంట్లో ఎలా కూర్చుంటాను, అలాగా ఆ గోల అదంతా నేను భరించలేకపోతున్నాను అని ఒక సందర్భంలో సార్‌తో అంటే, లేదు మేడం ఎవరు ఆయనలాగా ఆ మాట చెప్తున్నంత సేపు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చాలా పెద్ద కళ్ళు చేసి, మొఖం మీద పడతా చూసి, అలా కాసేపు చూసి చూసి అన్నారు. లేదు మేడం ఎవరు ఏ పని చేయాలో ఆ పనే చెయ్యాలి. మీరు ఆ పని కోసం వచ్చారు. మీరు అంతకంటే గొప్ప వర్క్ మీది. కాబట్టి మీరు ఆ పని చేస్తున్నారు. ఈ పని కాదు. నందాకి మీరు సపోర్ట్ చేయడమే చాలా గొప్ప పని. వాయమ్మో! అదేమైనా మామూలు విషయమా? అని అన్నారు. అంటే ఆ రోజు నేననుకున్నాను. నిజమే కరెక్టే కదా! ఏ మనము గూటి చిలక గూట్లోనే ఉండాలి. దేశ చిలక దేశానికే ఎళ్ళాలి. మనం ఎక్కడుండి మన బాధ్యత ఇదుంది కదా! సంసారంలోనే నిర్వాణం అన్నారు పత్రి గారు. సంసారంలో మనము ఈ బాధ్యత కుటుంబ ధర్మం పాటించకుండా బయటికి ఎళ్ళిపోయినామనుకోండి, మన ద్వారా తెచ్చిన ఆ జీవులు 2 ప్రాణులైతే ఉన్నాయి కదా! మనం ఎంచుకొని తిన్న ప్రాణులైతే ఉన్నాయి కదా! ఆ 2 ప్రాణుల్ని మనము తీర్చిదిద్దవలసిన అవసరమైతే ఉంది కదా! ఆ! నిజమే. మనం దేనికి పోటీ పడకూడదు. చక్కగా మనము ఎందుకు ఈ భూమి మీదకొచ్చాము అంటే, ఒక కర్త, కర్మ ప్రతి ఒక్కరం ఈ భూమి మీదకి ఎందుకొస్తామంటే, అరే! నేను లేకపోతే తనకి జీవితం లేదేమో, తను లేకపోతే నాకు జీవితం లేదేమో అనేదానికి కాదు. ఇక్కడ ఒక పాత్ర పోషించడానికొచ్చాము. ఒక కర్త, ఒక కర్మ, ఒక క్రియ అనేగా ఒక పాత్రను పోషించడానికొచ్చాము. ఆ పాత్ర మన పాత్ర అయిపోయిందనుకోండి, మనం కూడా ఎక్కడి నుంచొచ్చామో మళ్ళీ అక్కడికే ఎళ్ళాలి. ఆ సత్యం అనేది నాకు కొద్దిగా అలాగా దాన్ని ఇంకితం చేసుకుంటూ వస్తే అది నాకు జీర్ణమయింది. ఆ! నేను కూడా తనతో పాటు ఇలా పోటీ పడకూడదు. నేను కూడా ఎళ్ళిపోతే వీడుని ఎందుకు తీసుకురావాలి? తీసుకురాకూడదు కదా! కాబట్టి నా వరకు నేను తనకి ఆహ్, నేనేమి చేయగలను? నా యొక్క భాగ్యం ఏమో నేను తనకి నేను ఏ రకంగా సేవ చేయగలనో, ఆ రకంగా సేవను మాత్రమే అందించుకోవాలి అని నాకు అనిపించిందనమాట. సో, అప్పటినుంచి నేను ఎక్కడ ఈ సరౌండింగ్‌లో ఎక్కడైనా శాకాహార ర్యాలీలైతే శాకాహార ర్యాలీలకెళ్ళడం. లేదు అంటే ఇంట్లోనే ఎవరు వస్తే వాళ్ళకి చక్కగా నాకు ఉన్న జ్ఞానాన్ని, నాకు ఉన్న దానిని ధ్యానం ఎందుకు చేయాలి? ఏమి అనేది చక్కగా చెప్పడం జరుగుతుంది. సో, చక్కగా ఈ రోజుకి 3 సంవత్సరాలు పూర్తయిపోయి 4 సంవత్సరాలు అనేది ఎంత చక్కగా గిల్లున తిరిగేసిందనమాట. ఎంత ఈజీగా అయిపోయిందంటే, అరే! 4 సంవత్సరాలు అయిపోయిందా అని అనిపిస్తుందనమాట. ఎంతో ఎంత అంటే గురువు
ఒక మాట చెప్పినా అది ఎంత బాగుంటుంది అంటే తను జీవితంలో ప్రతి క్షణం గురువు యొక్క మాటకి ఆ గురువు ఏ మాట అయితే చెప్పారో ఆ గురువు యొక్క మాటే మంత్రంగా తను ఆచరణలో పెట్టి చూపించారనమాట. ఒక గురువు ఒక మాటని ఒకసారి చెప్పారంటే అది ఒక మంత్రంగా పనిచేస్తుంది అనమాట. అదే ఆ మాటనే ఒక 2 సార్లు చెప్పినారనుకోండి, అరే! గురువు మనకి 2 సార్లు ఈ మాటని చెప్పారు అంటే అది ఒక మిత్రత్వం, ఒక ఫ్రెండ్‌షిప్ లా ఉంటుంది. అదే మాటని 3 సార్లు చెప్పారనుకోండి ఏమవుతది? ఫస్ట్ సారి చెప్పాము చేయలేదు. రెండోసారి చెప్పాము ఒక మిత్రత్వం. అది మన మాట గురువుగారి మాటని ఒక మంత్రంలా పాటించాము. కానీ రెండోసారి ఎళ్ళినప్పుడు కూడా మనకు గురువు అదే మాటని చెప్తున్నారా? యాజ్ ఎ ఫ్రెండ్‌గా చెప్తున్నారులే అనిపిస్తది. మూడోసారి ఏమంటది? "ఏమయ్యా స్వామీజీ నీకు చెప్పిన పని చేశావా?" అని అడిగారనుకోండి. అరే! గౌరవం ఇచ్చారురా సార్ నాకు. స్వామీజీ అని గౌరవం ఇచ్చారు కదా! ఆ గౌరవం కొలది నేను చెయ్యాలిరా అంటారు. అదే మాటని పదే పదే మనం చెప్పించుకున్నామనుకోండి, ఏమవుతది? అదొక పాపాల రాశి అవుతది. ఒక గురువు ఒక మాటని చెప్పారు అంటే, ఆయన ఎన్నో తరాల ముందుని ఆలోచించి ఒక యుగం ముందుకెళ్ళి ఆలోచిసి చెప్తుంటారు. అది మనము హా! ఏటి ఈమె ఈయన ఎప్పుడు కనిపించినా అది చెయ్యండి, ఇది చెయ్యండి అని చెప్తా ఉంటారులే గురువు ఏముందిలే గురువు ఒక మాట చెప్తుంటాడు. అదేమైనా సాధ్యమైందా? అది మనకేమైనా సాధ్యమవుతదా? అని దాన్ని ఒక హేళనగా ఒక పరిహాసం చేసేస్తామనమాట. కేలతో చేసి వదిలేస్తాం. ఏటి ఎప్పుడు నువ్వు ఈ గడ్డమాయన మనం చూసాడనుకోండి ఏదో ఒక పని చెప్తాడులే అని అనుకుంటారు. అనుకోని దాన్ని పరిహాసం చేసేసి పక్కన పడేస్తారు. అది ఏమవుతది? ఒక పాపాల రాశి. అరే! ఈ సంవత్సరం చేయలేదు గానీ నెక్స్ట్ ఇయర్‌కి పూర్తి కంప్లీట్ చేసేద్దాంరా. నెక్స్ట్ ఇయర్‌కి ఎళ్ళిపోతదిరా, అయిపోతదిరా. అరే! సారు చెప్తున్నాడు కదా! ఎన్ని సార్లు చూసినా సరే చెప్పాడు గానీ మనం చేయలేకపోయినాము. నెక్స్ట్ ఇయర్‌కి మాత్రం చేసేస్తాము అనుకుంటాం. కానీ అది ఎప్పుడు కూడా జరగదు. అలాగే మనమేమి ఈ ఈ ఈ ఈ శ్వాస మీద ధ్యాస అనేది మనము ఈ ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉన్నామో, సరైన ధ్యానం ఎప్పుడైతే మనం చేస్తా ఉంటామో, అప్పుడు గురువు యొక్క మాటని, గురువు యొక్క ఆరాని, గురువు యొక్క జ్ఞానాన్ని గుర్తించగలిగే స్థితిలోకి మనం వస్తాము. అప్పుడు ఆ యొక్క జీవితము పరమానంద భరితమవుతుంది. ఆ జీవితము ఆనందభరితమవుతుంది. అలాంటి జీవితాన్ని కదా మనం జీవించాలి. అలాంటి సుగంధమైన, పరిమళమైన పుష్పంలా కదా మనం ఈ భూమి మీదకి వచ్చామంటే, ఆ పరిమళాల్ని వెదజల్లాలి. భూమాత మనల్ని చూసి పులకరించేటట్టుగా మనం ఒక అద్భుతమైన ఒక పరిమళమైన పుష్పంలా తయారవ్వాలి. అది అన తన జీవితంలో ఎంతో చక్కగా పండించుకున్నారు. ఆ యొక్క అద్భుతమైన పంటని తన జీవితంలో పండించుకొని, ఇప్పుడు ఎక్కడ ఉన్నా తన శరీరంతోనే మన మధ్య లేరు కానీ ఎన్నో అద్భుతమైన ఆ యొక్క తన పరిజ్ఞానాన్ని లోకాలలో ఎంత చక్కగా తన పరిజ్ఞానాన్ని విస్తరింపు చేస్తున్నారో, ఇక్కడ గూడా అంతే చక్కగా తను ఎక్కడ ఫిజికల్ లైఫ్ లో కూడా తను అడవుల్లాంటి ప్లేస్ లోకెళ్ళినా, ట్రెక్కింగ్ లోకెళ్ళినా తను ఎప్పుడు కూడా ఎక్కడున్నా సరే ఫోను చేసేవాళ్ళు. "ఏమి తిన్నావా? అసలేం చేస్తున్నారు? నీ కొడుకులు ఏం చేస్తున్నారు?" అలాగని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. స్టిల్ ఇప్పటికి కూడా తన శరీరంతో లేరు కానీ, ఎక్కడ ఏ లోకంలో ఎంత అద్భుతమైన కార్యక్రమాలు చేసుకున్నప్పటికీ, ఇప్పుడు కూడా నాకు ఆ క్షణానికి ఆ పలకరింపనేది వస్తూనే ఉంటదనమాట. అంటే మనము శరీరం కాదు, ఇది శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవడం అంటే, తెలుసుకోవడం వేరే, దాన్ని మనము మన నిజ జీవితంలో ఆచరించడం వేరే. ప్రతి వాళ్ళకి బాధ, దుఃఖము, భయము ఇవన్నీ ఉంటాయి. ఎందుకు అంటే శరీరంతో ఉన్నాం గాబట్టి. మనము ఈ ఉప్పు, కారము, అన్నపానీయాలు తీసుకుంటున్నాం కదా! అంటే మరి అయన్నీ ఉన్నప్పుడు మనమేమి మహాయోగులం కాదు కదా! ఈ శరీరాన్ని ఎంతో చక్కగా ఎంత కావాలో అంతే మాట్లాడడం, ఎంత కావాలో అంతే తినడం. కానీ మరి అన్ని జాతుల పట్ల, అన్ని జీవజాతుల పట్ల మనము ఎంతో ఆప్యాయతగా, అభిమానంగా మమాత్మ సర్వభూతాత్మ అంటాం కదా! ఆ మమాత్మ సర్వభూతాత్మ అంటే అన్ని దాంట్లో మనమేమో అంత చక్కగా చూసుకునే అంత పండిన యోగులం కాదు కదా! కాబట్టి అందరికీ ఇలాగే అప్పుడప్పుడు బాధ, దుఃఖము ఉంటది. కానీ దాంట్లోనే జీవించకుండా ఆ క్షణంకే అందులో ఉండి మరు క్షణమే ఆ యొక్క
ఆ ఏదైతే సరైన ధ్యానం ఉందో ఆ సరైన ధ్యానాన్ని సరైన అవగాహన చేసుకునే అవగాహన విధానాన్ని చూసుకుంటూ ఎప్పుడైతే మనము ఆ ధ్యానము చేస్తామో, పత్రిక చెప్పేవాళ్ళు ధ్యానము అని, ధ్యానం మనము చేస్తున్నాము, గంటలు 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 ధ్యానం చేస్తున్నాము. ఆ ధ్యానం చేసి మనము ఏమి ఎరుగుని తీసుకుంటున్నాం. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస అన్నారు. శ్వాస మీద ధ్యాస అన్నప్పుడు ఎంతవరకు మనము ఆ యొక్క ధ్యాసను ఎంతవరకు పెడుతున్నామండి? ఎంతవరకు చేస్తున్నాం చెప్పండి? అంటే మనం కూర్చున్న ఆ క్షణం ఒక గంట అవని, అరగంట అవని, పావుగంట అవని ఎంత కుంకాలుగా ఎన్నో తలుపులు మనం సీనియర్ మాస్టర్స్ అని మనం చెప్పుకున్నప్పటికీ కూడా ఎంతో ఎలా కూర్చుంటాము, ఎన్నో ఆలోచనలొస్తాయి. ఎన్నో, ఎన్నో, ఎన్నో కూర్చున్నప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి. అంటే మనం ధ్యానం ఎంతసేపు చేస్తున్నట్టు. మన యొక్క ఎరుక, ఆ ఎరుకని ఎన్ని నిమిషాలు మన ఎరుకతో మనం ఉంటున్నాం. శ్వాస మీన్స్ ఎరుక. శ్వాస మీన్స్ ఎరుక. ఆ ఎరుకను మనం ఎంతసేపు అబ్జర్వ్ చేసుకుంటున్నాము, అందులో ఎంతసేపు ఉంటున్నామనేది అది అవసరం. కాబట్టి మనము ఎప్పుడైతే మన శ్వాసని, మన ఎరుకని మనము ఎంతసేపు ఉండగలుగుతున్నామో, ఆ ఎరుకతో మనం ఎంతసేపు ఆ ధ్యానం అనేది చేయగలుగుతున్నామో, ఆ ఎరుక మనకి ఎంత ఉందనేది మన చేతలు చెప్తాయి. ఆ ఎరుక మనకి ఎంత ఉందనేది మన మాటలు చెప్తాయి. అది కదా ధ్యానము. పత్రి గారు అది కదా మనకు అందించింది. అది మనము ప్రతి ఒక్కరము మన జీవితంలో మన మాటలతో చెప్పవసరం లేదండి. పత్రి గారు ఏవైతే పదాలు పట్టుకొని ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనే ఆ పదాలు పట్టుకొని, ఆ పదాలైతే అందులో ఎన్నో ఎవరికి ఎలా అయితే దాన్ని అన్వయించుకోవాలో అలా అన్వయించుకోవడానికి కాదు ఆయన చెప్పేది. దాన్ని మనము చక్కగా సరైన మార్గంలో, సరైన సన్మార్గంలో పెట్టడానికి ఆయన చెప్పిన ఆదర్శ సూత్రాలు అవనివ్వండి, ఆయన చెప్పిన జ్ఞాన నవరత్నాలు అవనివ్వండి, ఏమైనా కానీ అవి మన నిజ జీవితంలో చక్కగా సన్మార్గంలో రేపటి తరానికి మనం అది భావి తరాలకు ఒక అద్భుతమైన భవిష్యత్తు ఇచ్చేలా తీర్చిదిద్దాలి గాని దాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. దుర్వినియోగం కోసం కాదు ఆయన ధ్యానం అనేది చెప్పింది, మనకి సుపరిచయం చేసింది. కాబట్టి మనము సరైన ధ్యానం చేసి అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానం మన జ్ఞానము మన మాటలతో దాన్ని దుర్వినియోగం చేయకుండా ఇంత 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 అది మనము రోజుకి ఒక్కరికి చెప్పినా మన జన్మ ధన్యమే. కానీ ఆ యొక్క ఒక్కరికి చెప్పిన జ్ఞానం కూడా సరైన జ్ఞానం అయి ఉండాలి, సరైన సన్మార్గమై ఉండాలి. అది సరైన సన్మార్గంలో మనం చెప్పినప్పుడు అది రేపటి తరానికి అది అద్భుతమైన, ఇందాక చెప్పినట్టుగా అద్భుతమైన ఫలాలను ఇస్తుంది. ఆ ఒక్క ఫలమే భూమాత పులకరించేటట్టుగా ఉంటది. ఈ రోజు నందా గారు అంత చక్కటి అద్భుతమైన ఆ యొక్క ఆ జీవన మార్గము ఎంత చక్కగా ఈ భూమాత పులకరించేటట్టుగా ఆ జీవితాన్ని పండించుకున్నారు. అది అంతటి గురువు యొక్క సాంగత్యంలో అలా తన జీవితాన్ని అద్భుతం చేసుకొని వెళ్ళడం. ఎల్లనే అంటే పత్రి గారు కూడా నందా గారు వెళ్ళిపోయిన ఆ 8-9 నెలలకి పత్రి గారు వెళ్ళడం అంటే చూడండి, ఆ గురువు ఎంత చక్కగా ఒక శిష్యుణ్ణి ఎంత చక్కగా గురువు ఎంచుకుంటారు. ఉండొచ్చు పిరమిడ్ ప్రిన్సిపల్ సొసైటీలో పత్రి గారికి ఎంతో మంది గురు శిష్యత్వము అలా ఆయనకి ఎంతో మంది ఈ సొసైటీలో ఉన్నారు. కానీ ఆయన ఆధ్యాత్మికత జీవితానికి ఎంత చక్కగా పండించుకున్నారు అంటే తన యొక్క అనుక్షణము ప్రతి క్షణము తను అది జీవించి చూపించారు. అందుకే తన గురువు లేనిదే, తన శిష్యులు లేనిదే గురువు ఎలా ఉంటాడు అనేది కూడా తను చక్కగా ఆధ్యాత్మికత అంటే తను ప్రతి క్షణం ఎలా పండించుకున్నారు అనేది చాలా అద్భుతం. నాకు అదే అనిపిస్తుంది. ఎప్పుడు అనేవాళ్ళు అందరూ, ఏమమ్మా ఆయన ఎప్పుడు ఇంట్లో ఉండరు కదా, మీకేమి అనిపించదా, ఏంటి అసలు ఇలా ఎందుకు విడిచిపెట్టేస్తారు అని నాకు ఎక్కడుంటే అక్కడ కొద్ది ఎప్పుడైనా పల్లెలకు అనుకోండి, మ్యారేజ్ అని కొత్తలో ఊర్లో మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఏంటే బాబు జయ నువ్వేమొచ్చి చదివిన తర్వాత అయినా చక్కగా పెళ్లి చేసుకోలేకపోయినావా, మీ ఆయన ఎప్పుడు అలా ఊరి మీద వదిలేస్తావేమే అని అనేవాళ్ళు. అదంటే నాకు వాళ్ళు అలాగ అడిగినప్పటికీ కూడా నాకు వాళ్ళు ఏంటి ఇలా పిచ్చిగా అడుగుతున్నారు, మరి వాళ్ళ పనులు చేసుకోవాలి కదా అని నాకు అనిపించేది. కానీ నాకు అప్పుడు అంత మెచ్యూరిటీ గానీ ఆ జ్ఞానం గానీ ఉండేది కాదు.
కానీ కొన్ని రోజుల తర్వాత ఏంటి వీళ్ళందరూ ఎలాగడుగుతున్నారు నిజమే కదా అని నాకు తర్వాత తర్వాత అనిపించి, ఎప్పుడైనా తనని అడిగితే ఆళ్ళందరూ అలాగే అంటారులే పిచ్చోళ్ళ మాట్లాడతారు. అవేం నువ్వు పట్టించుకోకు. అలాంటోళ్ళతో నువ్వు ఎక్కువ మాట్లాడకు. నీ బుక్కులేవో నువ్వు చదువుకో. నీ సబ్జెక్టులు నువ్వు చదువుకో. దాంతో పాటు ఇదిగో అప్పుడు 'ధ్యానాంధ్రప్రదేశ్' అనే బుక్ వచ్చేదన్నమాట. సో, ఇప్పుడు 'ధ్యాన జగత్' అప్పుడు 'ధ్యానాంధ్రప్రదేశ్.' ఆ బుక్ చదువుతా ఉండు. నువ్వు ఆ బుక్ చదువుకున్నావనుకో నీకేం కావాలి అనేది నీకే ఏం అవసరం అనేది అది వస్తా ఉంటది అని అనేవాళ్ళు. అప్పుడు నాకు తను ఆధ్యాత్మికత పట్ల, తనకి గురువు గారి పట్ల ఎంత ఆప్యాయత, తన బాధ్యత పట్ల ఎంత ఉంది అనేది నాకు అప్పుడు అర్థమైంది. అరే! ఇంకా అలా కాదు. నేను తన యొక్క దేనికి అడ్డుపడకూడదు. అంటే నేనక్కడికి ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టకూడదు. చక్కగా తన కార్యక్రమాలకన్నిట్లికి తను ఎక్కడికి ఏం చేస్తారనేది నేను తనకి ఏదైనా చేయగలను అనుకుంటే హ్మ్. చెయ్యగలనంటే చెయ్యాలి. లేకపోతే ఊరుకోవాలి అనేది నాకు తర్వాత తర్వాత అర్థమైందనమాట. అన్ని అంటే ఆధ్యాత్మికతలో ఏ పాత్ర పోషించాలన్నా అంత దిట్టనమాట. ప్రతి పాత్రని అంత చక్కగా పోషించేవాళ్ళు. ఆధ్యాత్మికత అంటే ఏ పాత్రని ఎలా పోషించాలనేది తనకే తెలుసనమాట. ఏ పాత్రలో కూడా అన్ని పాత్రల్లో ఉండేవాళ్ళు. హ్మ్. సంసారము, బాధ్యతలు అన్నీ ఉండేవి. కానీ ఎక్కడ కూడా అంటించుకోకుండా, దాన్ని రాసుకోకుండా చక్కగా తన యొక్క ఆధ్యాత్మికత జీవితాన్ని ఎంతో చక్కగా అదే నానాటి బ్రతుకు నాటకము అని అన్నమాచార్యులు గారు చెప్తారు కదా! అలా తను ప్రతి క్షణం, ప్రతి క్షణం ఆ నానాటి బ్రతుకు నాటకం అని తెలుసు తనకి. కానీ ఆ నానాటి బ్రతుకు నాటకము, ఆ నాటకం అనేది ఇక్కడ ఉన్నంత సేపు ఈ నాటకాన్ని నేను నటిస్తున్నాను కదా! ఈ నాటకంలో నేను నటించడం కాదు. ఈ నాటకాన్ని ఇక్కడ నాటకంలా వేసి, ఈ బ్రతుకుకి ఈ తెరని క్లోజ్ చేసేసి, అద్భుతమైన ఈ నానాటి బ్రతుకు నాటకము కాకుండా, ఈ నానాటి బ్రతుకును అన్ని రకాలుగా కూడా సుసంపన్నంగా, చక్కగా వికసించే పుష్పంలా నేను ఇక్కడున్నప్పుడే చేసుకోవాలి అని ఆ బ్రతుకుకి ఒక అర్థము, పరమార్థంగా ఏ పాత్ర వేసినా చక్కగా పండించుకునేవాళ్ళు. ఆ పాత్రని పోషించుకునేవాళ్ళు. అంత చక్కటి ఆధ్యాత్మికత జీవితాన్ని తన ప్రయాణంలో అంత చక్కటి ప్రయాణం చేసి ఆ యొక్క ఆధ్యాత్మికత జీవితానికి అంత ఇసుకురేణువంత నా పాత్రతో నేనెలా ఆ కర్త, కర్మ, క్రియ అనేటట్టుగా ఇక్కడ నేను, నాది ఏమి కాదు. ఆ కర్తగా, కర్మగా ఈ జన్మలో తన సావాసం చేయడం అనేది ఆ ఇసుకురేణువంత చూడండి అది ఈ ఈ ఒకసారి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి భిక్షకొచ్చినప్పుడు వాళ్ళకేమి ఉండదు. కానీ ఒక పేద నిరుకుటుంబం ఉంటది కదా! ఆ నిరుకుటుంబముకి ఆళ్ళకి పాపం తినడానికే ఉండదు. తినడానికే ఉండకపోతే భగవంతుడు వాళ్ళని పరీక్ష పెడతా ఉంటాడనమాట. పరీక్ష పెడతా ఉన్నప్పుడు ఎప్పుడొచ్చినా సరే, "అమ్మా భవతి భిక్షాందేహి" అంటే, "అయ్యా రండి, రండి" అని చెప్పి కాళ్ళు కడిగి, ఆయనకి మంచిగా భోజనం పెట్టి, అలా చేస్తా ఉంటారు. ఒకరోజు ఆయన కడిగిన ఆ చెయ్యి కడిగితే, ఆ నీళ్ళొచ్చి కాసేపు తొండ అందులో ఇలా ఇలా తిరిగేసరికి, ఆ వాటర్‌కే ఆ తొండ జీవితము. ఎప్పుడైతే ఈ పేద బ్రాహ్మణులు రోజు ఆ యొక్క వచ్చిన భగవంతుడికి రోజు ప్రసాదం పెడతా ఉంటే, ఆళ్ళు కడిగిన నీళ్ళకే ఆ తొండ బంగారు వర్ణమైపోతది. అలాగూ తనతో ఈ ఆధ్యాత్మిక జీవితంలో తనతో ఆ యొక్క సహధర్మచారిగా ఆ ఇసుక రేణువంత పని చేయడం వలన నా జీవితం కూడా పండింది. నా జీవితం కూడా ధన్యమయ్యింది అనేది అనుకుంటాను. ఈ జీవితము జీవించడానికి అర్థం, పరమార్థం అయ్యింది అని నాకనిపిస్తది. మేడం పర్లేదా? నేనేదో అలాగా నాన్ స్టాప్‌గా చెప్పుకెళ్ళిపోతూ లేదు లేదు ఉంటున్నాను. లేదు లేదు చెప్పండి. అయితే మాకు మీ మీ మాటల్లోనే మీ ప్రయాణం తెలియాలి. అందుకే మిమ్మల్నే చెప్పమని అడిగాను. చెప్పండమ్మా అదే టైం చెప్పండి. కూడా తీసుకోవాలి కదా! నేను చెప్తాను టైం అలా అయినప్పుడు. ఎంతో ఎంతో చక్కగా, అద్భుతంగా మరి అంత ఆధ్యాత్మికత జీవితాన్ని కూడా ఎంతో చక్కగా పండించుకొని గురువు శిష్యుడు అనేది లేకుండా ఇద్దరు చక్కగా నంది లేని శివుడు ఎక్కడా ఉండడు చూడండి. మనం ఎన్నో గుడులు గోపురాలు తిరుగుతాము. ఎక్కడా కూడా నంది ఉంటేనే శివుడు ఉంటాడు. శివుడు లేనిది నందికి ఆ రూపానికి కూడా ఒక అందము ఆనందం ఉండదు.
శివుడు లేని నంది ఉండదు, నంది లేని శివుడు ఉండదు. ఆ రకంగానేమో అలా ఆ గురు శిష్యులు అంత మన కంటికి కనిపిస్తున్నదేమి, అక్కడ ఒక నంద గారు, ఒక పత్రి గారు, ఒక గురువు గారు, ఒక శిష్యుడిలాగే కనిపిస్తున్నారు. కానీ ఆ యొక్క భౌతిక నేత్రాలను మించి ఆ మనోనేత్రంలోనికి వెళ్ళినప్పుడు ఎందుకు వచ్చారు, ఏమి ఈ భూమి మీదకి రావడం ఏమి, ఇక్కడి నుంచి ఎంత చక్క నానాటి బ్రతుకు ఈ ఒక నాటకంలా, అంటే మనం అందరం అనుకుంటాం నానాటి బ్రతుకు నాటకం అని అనేది అని ఈజీగా చెప్పేస్తాం. కానీ అది మాటలతో చెప్పేటంత తేలిక కాదు. అలా బ్రతికి చూపించడం అనేది, ఆధ్యాత్మికతలో బ్రతికి చూపించడం అనేది కత్తి మీద సాము లాంటిది. అది ఎటువైపు నుంచి ఎవడు నరుక్కొస్తాడో తెలియదు, ఎటువైపు నుంచి ఎవడు ఏమేస్తాడో దుమ్మెత్తేస్తాడో తెలియదు. కానీ అన్ని క్షణాలకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఆ పరిస్థితులను అధిగమించి అధిరోహించి ఆధ్యాత్మికతలో జీవించడం అనేది అది మహత్తర కార్యం అనమాట. అది పత్రి గారు అనుక్షణం అది జీవించి చూపించారు. తర్వాత తను కూడా అంతే అద్భుతంగా దాన్ని పండించి ఆ పంటను అంతే అద్భుతంగా ఈ ప్రపంచానికి, అందరికి, ఈ సృష్టికి, ఈ భూమాతకి ఆ పంటను అంతే అద్భుతంగా పండించిన పంటని విడిచిపెట్టి ఈ నాటకం ఇక్కడికి తెర క్లోజ్ అయిపోయింది. ఇంకొక తెరలోకి వెళ్ళిపోవాలి అంటే ఈ తెర మీద కనిపించే సినిమా అయిపోయింది. ఈ సినిమాలో నుంచి ఇంకొక సినిమా షూటింగ్కి వెళ్ళాలి కదా. మనం ఒకే సినిమాని యుగాల తరబడి చూస్తామంటే బోర్ పడుతుంది కదా. అలాగే ఈ తెరని ఇక్కడ క్లోజ్ చేసేసి ఇంకొక సినిమా కోసము ఇంకొక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయినారు అనమాట. అంత చక్కగా ఆ యొక్క ఇంకో డైరెక్టర్ వెతుక్కోవాలి కదా. ఒకే సినిమా ఎన్ని సినిమాలైనా ఒకే డైరెక్టర్ చేయలేడు కదా. చేస్తే బోర్ కొడుతుంది. ఒకే డైరెక్టర్ చూసి చేసాడు అనుకోండి, ఆ సినిమా ఎలా ఉంటది, అరే ఆ సినిమాలో ఫైట్లు ఈ గందరగోళాలు అన్ని ఒకటే ఇంచుమించు ఒకటే స్టోరీ ఉందరా అంటారు. ఇంకో డైరెక్టర్ అనుకోండి దాన్ని కొద్దిగా మార్చి తిప్పి తీస్తారనమాట. అలా అది ఇక్కడ ఈ నాటకాన్ని ఎంతో చక్కగా అద్భుతంగా ఆ యొక్క నాటకం వేసి ఇంకొక సినిమా తెర మీదకి వెళ్ళారు. ఎంతో అద్భుతంగా ఉంది ఆ ప్రయాణము, చాలా చక్కగా ఉంది. భావి తరాలకు చక్కటి ఆ యొక్క మన పిఎంసిలోనే ఎంతో ఎంతో అద్భుతమైన నిఘంటువును ఎన్నో తరాల వారికి మనము ప్రతి దానిలో ఏం చూస్తామో ఏం నేర్చుకుంటామో అదే మనకి వస్తుందన్నమాట. ఉంటది ప్రతి దాంట్లో, నేను ప్లస్ ఆర్ మైనస్ ప్రతి దాంట్లో ఉంటది. కానీ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏమి అంటే ప్రతి దానిలో కూడా ప్లస్ ఆర్ మైనస్ రెండు ఉంటాయి. కానీ మనం ఏది అవసరమో, ఏది ఎంత వరకు కావాలో అదే మనం తీసుకోవాలి. మనకి ఏదది అది మనము అందులోకి వెళ్తున్నామంటే అది సన్మార్గమా దుర్మార్గమా, ఆ సన్మార్గంలోనికి మనము ఆ యొక్క సన్మార్గం గురువు మన మధ్యలో లేకపోయినా ఆ గురువు యొక్క ఏమి చేశారు ఏమి అనేది ఎక్కడైనా మనము భగవంతుడు మనం ఏదైనా తప్పు చేశాము ఒప్పు చేశాము అంటే ఏమనుకుంటాము, అరే మన్ని దేవుడు చూస్తారా, మనము భగవంతుడు మనం చూస్తారా, ఈ పని చేయకూడదా అని అంటామని. పిల్లలు ఎవరైనా ఏమైనా పని చేస్తారంటే ఏమంటారు, అరే నువ్వు ఇలా చేసావు అనుకో దేవుడు నిన్ను ఊరికినే విడిచిపెట్టరా నాయన, నిన్ను శిక్షిస్తారా అంటాం. అవునా కాదా? అలాగే గురువు కూడా మనం చేసిన అరే నేను ఇంత చక్కటి పనిని, ఒరే మీకు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పాను కదా నాయన, మీరు నేను చెప్పిన మార్గం ఏమి, మీరు ఎంచుకునేదేమి, ఏం చేస్తున్నారు అనేది మనం ఏ పని చేసినా ఏం చేసినా గురువు అన్నవాడు పైనుంచి దేవుడు ఎలా చూస్తాడో గురువు కూడా అలాగే చూస్తాడు అనమాట. అనుక్షణం మన యొక్క మంచి చెడులకు మన్నే ఆనకట్టేసుకోమంటాడు. గురువు ఏమి మనకి అరే ఇది రాంగ్ ఇది రైట్ అని, తప్పు ఒప్పు అని ఏమి టిక్ మార్కులు చేయడు. మన యొక్క అన్ని దాంట్లోని వేలు పెట్టాడు. నందగారు ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు అనమాట, ఏమని, ఏదైనా ఏమండి ఇలా ఎందుకు అవుతుంది, ఏం నాకు ఇది అసలు ఏం సరైనది కాదనిపిస్తుంది, అది ఇదని ఏమైనా ఉన్న సిచ్యువేషన్ కి తగ్గట్టుగా అప్పుడు మాట్లాడేనే అనుకోండి, అప్పుడు ఏమనే వాళ్ళు, నీకెందుకు ఆ దురద, దేనికి అనుభవిస్తే ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవిస్తారు, నువ్వు అన్నట్లంటే వేలు పెట్టి కుక్కలాగా నాకుతానంటావేమి, ఆ కుక్క బుద్ధి మానుకోవా అని అనేవాళ్ళు అనమాట. అంటే గురువు కూడా అంతే, మనకి చెప్పడం వరకే. కానీ మన యొక్క ఆ యొక్క కర్మలన్నిటిలోనూ మనం చేస్తున్న మంచి చెడు పనుల్లో కూడా ఆయన ఏం వేలు పెట్టడు, చెప్పడం వరకే. నందా గారు కూడా చెప్పడం వరకే నా ధర్మం, నువ్వు ధ్యానం చేస్తావా మానేస్తావా నాకేం సంబంధం లేదు, నువ్వు ఇలాగే నేను ఇంట్లోనే ఉంటాను, నేను బయటికి తిరుగుతాను అంటే నాకేం సంబంధం లేదు, నేను ఒక్కసారి చెప్తాను అంతే.
అందుకంటే నేను ఒక మాటని పదే పది సార్లు కూడా చెప్పను. ఒకసారి చెప్తాను వింటావా? ఓకే. వినకపోతే దాని ఫలితం కూడా నీదే. అందులో కూడా నాకేం సంబంధం లేదు అని అలా హెచ్చరించేవాళ్ళనమాట. అంటే అది ఫస్ట్‌లో నాకు కొద్దిగా ఏమోలే ఒక పిచ్చోడు మాట్లాడినట్టు మాట్లాడతాడులే. పిచ్చోడికి పిచ్చోడి చేతికి రాయిచ్చామనుకో ఆయన ఎవరి మీదకి ఇసిరుతాడో తెలీదు కదా! అలా అనుకునేదాన్ని. కానీ తర్వాత అతి కొద్ది రోజుల్లోనే అర్థమయ్యేదనమాట. ఆహ్, ఏమి ఎలా అర్థమయ్యిందంటే తను ఏ రోజు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడ గురక పెట్టి నిద్రపోయి అలా రాత్రంతా పడుకొని అలా ఉండేది కాదు. ఎప్పుడు చూడు అర్ధరాత్రి అవని, అపరాత్రి అవని, ఏ రాత్రి 12, 1 గంటల వరకు ఏదో రాస్తా ఉంటారు. ఏదైనా ఆయన ఒక బుక్ పట్టుకున్నారంటే ఒక రోజులోనే ఆయన ఒక 10, 15 పుస్తకాలు చదివేస్తారు. మనమేమి ప్రతి పుస్తకం తీస్తాము. పుస్తకంలో పేజీ, ఆ బుక్‌లో పేజీ చదువుతాము. కానీ తనకలా కాదు. ఒక్కసారి ఇలా బుక్ తీశారు, చదివారంటే కొన్ని పేజీలు చదివేవాళ్ళు మళ్ళీ ఇలా చివరి వరకు అలా అలా ఇలా తిప్పుతూనే ఇలా ఆ బుక్కుని చదువుతున్నట్టుగా ఉండేది కాదు. ఇట్లా 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 ఇలా తిప్పుతూనే ఉండేవాళ్ళనమాట. అదేమి ఇప్పుడే కదా ఏమి ఆ పుస్తకం పక్కన పెట్టేసామంటే, చదివేశాను. మీరు పడుకోండి చదివేశాను అనేవారు. అదే చదివేయడం ఏంటి ఇప్పుడే కదా బుక్ తీసుకున్నారు. మీరెప్పుడు చదివేశారు అని ఏదో నేనిలా ఊరికే టైమ్ పాస్ లాగా తీసుకొని, అయితే ఈ పేజీలో ఏముంది చెప్పండి అని అనేదాన్ని. ఇలా బుక్ మూసి బుక్ తెరవగానే ఈ పేజీలో ఏముంది చెప్పండి అని అనేదాన్ని. అంటే అంతా చెప్పేసేవాళ్ళనమాట. అలా కాదు లైన్ నీకెందుకే మొఖం అంతే ప్రతీది నీకదే అర్థమైంది. దాని సారాంశం ఏంటని చెప్పేసాను కదా! ఇంకేం లైన్ నీ మొఖం ఏం చెప్తామని. అలా ఎన్నో పుస్తకాలు చదివా. అప్పుడు నాకు అర్థమయ్యేదనమాట. అమ్మ బాబోయ్! ఈ మనిషిని తక్కువగా అంచనా ఏయడానికి లేదు. హ్మ్. మనము కొంత నేను అవేర్‌నెస్‌తో ఉండాలి అనేది నాకప్పుడు అర్థమైంది. తర్వాత అలా తను ఎంతో నిఘంటువులాగా ఎన్నో పుస్తకాలు చదువుతూ అంతటి అపారమైన ఒక జ్ఞానము అంటే తను బుక్స్ చదవడమనే కాదు. ప్రతీదీ కూడా తన రియల్ లైఫ్‌లో కూడా తను ఎంతో అనుభవ జ్ఞానాన్ని కూడా ఈ సొసైటీలో తిరుగుతున్నప్పుడు తన యొక్క అనుభవ జ్ఞానాన్ని కూడా ఎన్నో సందర్భాల్లో పండించుకున్నారు. ఎందుకంటే అనుభవమే జ్ఞానం కదా! ఎప్పుడైతే మన జీవితంలో మనం ఎలాంటి సంఘటనలైనా ఆ సంఘటనని మనము అనుభవించామనుకోండి, ఆ ఫేస్ చేస్తే దాని యొక్క రిజల్ట్ ఏంటనేది తెలుస్తది కదా! అలాగే తన యొక్క ప్రతి సిట్యుయేషన్‌ని తను అంతే అద్భుతంగా ఆ ప్రతి ఘట్టంని ఎక్కడ ఎలా సమకూర్చుకోవాలి అని అంతటా ఆయనకొక రథసారథిలా ఎక్కడైనా పత్రి గారుంటే ఈరోజు పీఎంసీ అనేది ఎంత అద్భుతంగా నడుస్తుంది అనంటే దానికి కారణం పత్రి గారి శక్తి అయితే తిను ఒక అద్భుతమైన పరికరం అనమాట. ఒక అద్భుతమైన పరికరం. పత్రి గారి శక్తి అయితే ఇక్కడ ఒక అద్భుతమైన పరికరం. శక్తి ఉంటే సరిపోదు. పరికరం ఉంటే సరిపోదు. సె పరికరం ఉన్ పరికరానికి కావాల్సిన శక్తి ఉండాలి. ఆ పరికరం పనిచేయాలంటే దానికో శక్తి ఉండాలి కదా! ఏమో ఆ పరికరం కరెంటో లేదంటే ఏదో డీజిలో ఏదో ఉండాలి కదా! అది లేకుండా శక్తి లేకుండా ఎలా పనిచేస్తది? చేయదు కదా! అలాగే అంత అద్భుతమైన ఆ పరికరము, ఆ శక్తి కలిసి ఈరోజు ఇంత చక్కటి ఈ పీఎంసీ అనే దానికి లాస్ట్ మినిట్‌లో ఎన్నో ఒక 3, 4 మంత్స్ నుంచి తన్ని ఒక్కసారి రావచ్చు కదా! ఒక 1 వీక్ ఉండొచ్చు కదా! ఉంటే చక్కగా మంచిగా భోంచేసి ఏవైనా చక్కగా మళ్ళీ హ్మ్. అంటే తనకి కొన్ని యోగా, ఎక్సర్‌సైజ్ అలా చేసుకుంటే బావుంటది కదా! అలా చేసుకొని మళ్ళీ కొద్ది రోజులుండి ఎళ్ళొచ్చు కదంటే, అబ్బెబ్బే! లేదు ఎంతో పనిక్కడుంది. ఏమనుకుంటున్నావసల? అసలు ఒక 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 30, 40 సంవత్సరాలకు సరిపడా షెడ్యూల్ ప్లాన్ అంతా కూడా తను ఒక 2 మంత్స్‌లో ఎంత అంటే రాత్రి పగలు తెలియకుండా ఏ రోజు ఎప్పుడు ఫోను చెయ్యు. అర్ధరాత్రి 12 ఫోను చెయ్యు. ఏం తిన్నారంటే, "ఏం లేదులే ఏం విషయం ఏంటి చెప్పు నేను ఇక్కడ పనిలో ఉన్నాను. స్టూడియోలోనే ఉన్నాను. ఇంక రూమ్‌కెళ్ళలేదు. ఏం విషయం ఏంటి చెప్పులే" అనేవాళ్ళు. అంటే పత్రిక ఏమి ఇంక నిన్న అదే అన్నావు, ఇప్పుడు అదే అంటున్నావు. ఒక గంట తర్వాత చేసినా కూడా మళ్ళీ 1 గంటప్పుడు ఫోను చెయ్యి. ఏంటి విషయం ఏంటి చెప్పులే అని అనేవాళ్ళు. ఇదేమి అని అనిపించేది. కానీ చూసారా ప్రయాణం అనేది చిన్నదవుతున్నప్పుడు అంటే తనకి తెలిసుంటది. తెలిసుండకపోవడం అయితే ఏమీ లేదులెండి. ఎన్నో సందర్భాల్లో తెలుసు. పత్రి గారికి కూడా తెలుసు. తను ప్రయాణం సాగిస్తానని, ఎలా ఎళ్తాననే ఆయన పట్టుదలగా నాకు ఛానెల్ కావాలి. మరి ఆయన ఎళ్ళిపోయినారనుకోండి,
మరి ఎంతటి జ్ఞానాన్ని ఎవరు తర్వాత తరాలకి ఎవరు అందిస్తారు? మనం మాటతో చెప్పడం కాదు కదా! ఆ నిఘంటువులాగా దాన్ని నిక్షిప్తం చేస్తేనే చక్కగా తర్వాత తరాలకి అందరికీ అది ఒక చక్కని పంట పండించుకుంటారు వాళ్ళు కూడాను. అలాగే తను చక్కగానే ఇప్పుడు ఈ PMCలో వచ్చిన ప్రతీది ఎప్పుడో తను ఒక 5 సంవత్సరాల ముందు, 4 సంవత్సరాల ముందునే దీన్నంతటికి ఈ ప్రోగ్రామ్ తట్టి, ఈ ప్రోగ్రామ్ ఈ బోధిసత్వ అని, తర్వాత ఉదయాన్నే ధ్యాన అనుభవాలని, ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రామ్ తర్వాత ఇలా పత్రికారు ఒక 30 సంవత్సరాలకు సరిపడా వర్క్ ఒక 30, 40 సంవత్సరాలకు సరిపడా వర్క్‌ని ఆ 2 నెలల్లోనే ఆయన పూర్తి చేయించారు. "ఏమయ్యా నందా ఇది అయిపోయిందా? ఏమయ్యా నందా అది అయిపోయిందా?" అని అనుక్షణం నిద్ర పట్టలేదు, పత్రికారు నిద్రపోనివ్వలేదు. అంతే ఆయన ఒక పని పిడుగనమాట. పట్టుకున్నారంటే అది అవ్వాలి. అది అయిన వరకి తను నిద్రపోరు. తన చుట్టూ ఉన్న వాళ్ళని నిద్రపోనివ్వరనమాట. అంత గొప్పగా ఈరోజు మనము ఈ PMC అనేది చ ఎంత ఎన్ని ఎన్ని దేశాల వారికి ఇది విస్తరించింది. చక్కగా పురుడు పోసుకొని అక్కడో పిల్ల, అక్కడో పిల్ల, అక్కడో పిల్ల, అక్కడో పిల్ల పెట్టామంటే ఆ పిల్లలందరూ ఆ దేశం నుంచి ఈ చెల్లి ఎక్కడుందంటే, ఆ అక్క అక్కడుందంటే, తమ్ముడు అక్కడున్నాడు, అన్నయ్య ఎక్కడున్నాడు అంటే అది అలా వెళ్తా ఉంటది కదా! ఆ ఒక్క దగ్గర అక్కింటి, చెల్లింటికని. అలాగే మన PMC కూడా చక్కగా అన్ని దేశాలకి ఎళ్లి ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని మరి పండించుకుంటుందో మనమందరము చూస్తున్నాం కదా! చాలా ఆనందం అనిపిస్తదనమాట. అరే! ఎంత అద్భుతమైన వర్క్ చేశారు కదా! ఎంత చక్కటి పని కోసమే ఈ భూమి మీదకొచ్చారు కదా! మనం కూడా అంతే చక్కగా జీవించాలి. అంతే భూమి మీదకి వచ్చాము అంటే మనము భూమికి భారమై ఉండకూడదు. భూమికి బరువై ఉండకూడదు. మన పని కూడా మనం ఏదో ఒకటి ఆవగింజంత పత్రికారు అనేవాళ్ళు. తిరిగి చేస్తే పని కాదు మేడం. ఇంట్లో ఉండి కూడా పని చేయొచ్చు మనము. తిరిగి చేస్తే పని కాదు. ఇంట్లో ఉన్నప్పుడు రోజుకొక్కరికైనా ధ్యానం చెప్పండి. మీ దగ్గరికే గుట్టలు గుట్టలుగా వస్తారు అని అనేవాళ్ళు. బట్ అలాగే సార్ అన్నట్టుగా వచ్చేవాళ్ళు కానీ నేనే కొన్ని కారణాల వల్ల అలా చెప్పలేకపోయినప్పటికీ కూడా అందుకే నేనేం చేశానంటే ఇప్పుడు బుడ్డి పిల్లల్ని ఎంచుకున్నానన్నమాట. నేటి బాలలే రేపటి పౌరులు గాబట్టి, ఆ చిన్న మనము చిన్న చిన్న పిల్లలకి మనం ధ్యానం చెప్పామనుకోండి, వాళ్ళు రేపటి తరాలకి ఆ వచ్చిన ఆ 5 మంది, 10 మందిలో కూడాను ఒక ఇద్దరైనా చక్కగా ధ్యానం నేర్చుకొని, వాళ్ళ జీవితంలో వాళ్ళు అన్వయించుకొని, అంకించుకుంటే రేపటి తరానికి ఆ ఇద్దరే ఒక మరో ప్రపంచాన్ని సృష్టిస్తారనమాట. సో, ఆ విధంగానే నాకు ఆ ఫీల్ అని అనిపించదనమాట. అరే! ఏమి నేను బయటికెళ్ళి తిరగలేకపోతున్నాను. బయటికెళ్ళి ధ్యానం మీరెళ్ళి చాలా మంది అడుగుతా ఉంటారు. "ఏం మేడం మీరు ధ్యాన ప్రచారం చేస్తారా? ధ్యానానికెళ్తారా? క్లాసులకెళ్తారా?" అని. నాకైతే అంత చక్కగా క్లాసులైతే చెప్పడం రాదండి. నాకు ఆ సబ్జెక్ట్ కూడా ఏమి లేదు నా దగ్గర కూడా. చెప్పేదానికి సబ్జెక్ట్ కూడాను. కానీ ఏదో నాకున్న అనుభవాన్ని నేనలా పంచుకోవడం, అలా చేయడం చక్కగా పిల్లలకి కాసేపు ధ్యానము, యోగా, ఎక్సర్‌సైజు చేయడం. అలా అనేది పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచే ప్రాణాయామం పతంజలి గారు చెప్పినట్టు యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితి కదా! అలాగే అది కూడా పిల్లలకి మనము చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పుతా ఉన్నామనుకోండి, అది అవపోషణం చేసుకుంటారు. అవపోషణం పట్టించుకుంటారు. వాళ్ళ జీవితాలు కూడా చక్కగా ఆనందమయ జీవితాలు అవుతాయన్నమాట. రేపటున్న సిట్యుయేషన్‌లకి ఎలా ఉంటాయి ఇప్పుడున్న పిల్లలు ఈ గందరగోళం ఇప్పుడున్న సమాజ పరిస్థితులు చూస్తా ఉంటే మనకు మన మీద మనకే భయం పడుతుందన్నమాట. అరే! ఏమి ఇంత దుర్మార్గంగా ఉన్నార్రా మనుషులు అనిపిస్తది. ఎందుకు అలా అనిపిస్తుందంటే మన యొక్క ఆహార వ్యవహారాలు, మన యొక్క చుట్టూ పరిసర వాతావరణము ఇవే మన్ని ఆ రకంగా క్రూరత్వం వైపు తీసుకెళ్తదనమాట. మనం ఎప్పుడైతే చిన్నప్పటి నుంచే పిల్లలకి మనము శాకాహారము, ధ్యానము వాళ్ళకి ఆ యొక్క విశిష్టత కోసం మనం చెప్తా ఉంటామో, వాళ్ళు అద్భుతంగా జీవించగలుగుతారనమాట. చిన్న పిల్లలకి ఏమీ అర్థం కాదు. ఫస్ట్‌నే అర్థం కాదు. వాళ్ళు ఇలా కళ్ళు మూసారంటే ఎంత థాట్‌లెస్ స్టేజ్‌లోకెళ్ళిపోతారు. చక్కగా మా పిల్లలు అడుగుతా ఉంటారనమాట. వస్తారు ఇలా కూర్చుంటారు. "అరే నాయనా హోంవర్క్‌లు చేసుకోండి" అంటే, టీచర్ ధ్యానం చేసేద్దామా" అంటారనమాట. ధ్యానం చేసేద్దామా, శ్లోకాలు చెప్పేద్దామా అంటారు. నాకు చాలా ఆనందం అనిపిస్తది. అంటే ఈ రూపంలో నాకు
చక్కగా ఈ 8 అష్టసిద్ధుల్లాగా, అష్టగరిమెల్లాగా నాకు ఈ 8 మంది పిల్లల్ని ఇచ్చారు. పంచ పాండవుల్లాగా పంచ యొక్క ఈ ఈ పిల్లల్ని ఇచ్చారు అనేది అనిపిస్తదనమాట. చక్కగా ధ్యానం చేస్తా ఉంటారు. రెండోది ఏమి అంటే, మనము ప్రెగ్నెన్సీగా ఉండేటప్పుడే పిల్లలకి మనం పొట్టలో ఉండేటప్పుడు ధ్యానం ఎప్పుడో చేస్తాము అనేది కాకుండా, హ్మ్. మనం ప్రెగ్నెన్సీగా ఉండేటప్పుడు ప్రతీదీ సరైన ఆలోచన, సరైన ఆ యొక్క భోజనం, ఆహార వ్యవహారాలు, సరైన నియమాలు, ఆ యొక్క మనం ఎప్పుడైతే చేస్తా ఉంటామో, ఆ యొక్క బేబీ ఎంతో అద్భుతమైన ఆ యొక్క పరిజ్ఞానంతో ఉంటదనమాట. ప్రతీదీ అవగతం మనం ఏమనుకుంటాము, పొట్టలో బేబీ ఉంది కదా! తనకేం తెలుసు, తనేమి అంత క్యాచ్ చేయలేదు కదా అనుకుంటాం. కానీ బేబీ మనం చెప్పిన ప్రతి మాట, ప్రతి పదము తను ప్రతీదీ ఆ యొక్క ఫీల్‌ని అనుభవిస్తా ఉంటదనమాట. ఆ ఫీల్ అనుభవిస్తా ఉంటది. నేనైతే ఏం చెప్తానంటే ప్రతి మదరు ఎవరైతే కన్విన్స్ ఇలా ప్రెగ్నెన్సీ వచ్చింది అని అనుకుంటే, అనుకున్న మరుక్షణం నుంచి అద్భుతమైన గురు పరంపర ఉంది. ఆ అద్భుతమైన గురు పరంపర స్పీచెస్, తర్వాత పత్రి గారి యొక్క మ్యూజిక్ ఎవరికి పత్రి గారు గురు పరంపర అనే కాదు. మీకు ఏది నచ్చితే అది. అద్భుతమైన ఆ స్పీచెస్ అవనివ్వండి, మ్యూజిక్స్ అవనివ్వండి, అలా పెట్టుకొని వింటున్నప్పుడు మనము ఈ భూమాతకి మరొక అద్భుతమైన ఒక భగవంతుడిని ఇచ్చినట్టు అవుతామన్నమాట. అలాగే పిల్లల పొట్టలో ఉండేటప్పుడు మనం చక్కటి మంచి గ్రంథాలు చదవడం, మంచి మంచి వాళ్ళకి నీతి నీతి మంచి నీతి ఉన్న సబ్జెక్ట్ ని మనం వాళ్ళకి అందించడం. మనం ఎవరి పట్లైనా కానీ సరైన విధానంలో మనం ఒక ఇద్దరం కలిసామనుకోండి, ఆ ఇద్దరు కలుస్తున్నప్పుడు మూడో వ్యక్తి కోసం మాట్లాడుకోకుండా, వాళ్ళ కోసం వాళ్ళు, అలా కూడా పక్క వ్యక్తి కోసం కూడా మనము ఏమి తప్పుగా మాట్లాడకుండా, దూషిస్తున్నట్టుగా మాట్లాడకుండా, అలా మనం ఎప్పుడైతే చేయగలుగుతా ఉంటామో, బేబీ దాన్ని చక్కగా అవగతం చేసుకుంటా ఉంటది. అంటే ప్రతి దానిలోనూ ప్రేమ తత్వం అన్నమాట. ఆ బేబీకి మనం ఎప్పుడైతే ప్రేమ తత్వం ఇస్తామో, అప్పుడు ఆటోమేటిక్ గా ఆ బేబీ కూడా భూమి మీదకొచ్చిన తర్వాత మరి ఇంకొక పరమాత్మగానే కదా వెలుగొందుతది. తనలో ఉన్న పరమాత్మని అందరిలోను చూసుకుంటది కదా! అలా నేను మా పిల్లలిద్దరూ పొట్టలో ఉండేటప్పుడు నాకు ఈ సబ్జెక్ట్ అంతగా తెలిసుండేది కాదు. కానీ నాకు నేనే మొదటగా ఆ పిల్లల కోసము నేను ప్రెగ్నెన్సీగా ఉండేటప్పుడు చక్కగా ఆ పిల్లలతో మాట్లాడుకునేదాన్ని. నాకున్న ఎలాంటిదైనా ఒక రూమ్‌లోకెళ్ళి లైట్ ఆపినా సరే, ఏమైనా తిన్నా సరే, ఇలా ప్రతీదీ నేను షేర్ చేసుకునేదాన్ని. ఆ షేర్ చేసుకునేటప్పుడు నాకు ఆ మూవ్‌మెంట్స్ ప్రతివి బాగా అద్భుతంగా తెలుస్తూ ఉండేవన్నమాట. సో, అప్పుడు ఆ బేబీ ఇచ్చే మూవ్‌మెంట్స్ అవన్నీ చాలా గొప్పగా ఉండేవి. నాకు ఫస్ట్ మా పెద్ద బాబుకైతే అంత బాగా తెలిసేది కాదు కానీ, అప్పుడున్న సిట్యుయేషన్ బట్టి అవి నాకు నేనే చెప్పుకునేదాన్ని, చేసుకునేదాన్ని. కానీ ఇద్దరు పిల్లలకి బాగా 7 ఇయర్స్ గ్యాప్ మూలాన చిన్న బాబుకైతే మాత్రం పత్రి గారే చెప్పేవాళ్ళనమాట. మా చిన్నబ్బాయి మెరాకిల్ సోల్ అన్నమాట. సో, పత్రి గారే ఇలా సార్ నేను ఒక్కరితోనే ఇలా ఇబ్బంది పడుతున్నాను కదా! వాడినే సరైన గా పెంచలేకపోతున్నాను. నాకింక చిన్నోడు అంటే రెండో సోల్ నాకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు పత్రి గారు నువ్వు తీసుకొచ్చేదేమి, ఇచ్చేది నేనే, తెచ్చేది నేనే. నువ్వేం చేయవసరం లేదు. కొబ్బరికాయలు నీరెవరు పోస్తున్నారు అని చెప్పి పత్రి గారు అనడం. మరుక్షణం ఇంటికెళ్ళి ప్రతి క్షణము నిద్రలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఇంక తింటున్నా, చేస్తున్నా అనుక్షణం 24/7 ఎప్పుడు కూడా ఇంట్లో ఒక మ్యూజిక్ అనేది చిన్నగా మ్యూజిక్ పెట్టుకోమని చెప్పారనమాట. సో, ఫ్రెండ్స్ నేను కూడా చెప్పేదేమంటే పత్రి గారు చెప్పిన మాట ఇది నేను చెప్పిన మాట కాదు. అలా మనం ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అని అనుకుంటామో, అప్పుడు ఎవరు మీకు నచ్చింది గురు పరంపర అవ్వనివ్వండి, గురువు యొక్క స్పీచెస్ అవనివ్వండి, ఏదైనా కానీ మీరు చక్కగా వినండి. వింటే అది మీకు దాని రిజల్ట్ అనేది మీరే చెప్తారు. మరో 10 మందికి మీరే చెప్తారు. ఎంత అద్భుతంగా దాని యొక్క వైబ్రేషన్స్ ఉంటాయనేది. చక్కగా మంచి బుక్ చదవండి. ఇప్పుడున్న ఈ గందరగోళ జీవితంలో మనం కావాలి ప్రెగ్నెన్సీ అని అనుకుంటున్నాము. అనుకున్న తర్వాత మనం వాళ్ళకి ఆ టైంని వెచ్చించలేకపోతున్నాము.
పొట్టలో ఉండేటప్పుడే మనము వాళ్ళకి టైం వెచ్చించలేకపోతే బయటకు వచ్చిన తర్వాత మనము పిల్లలకి ఏం టైం వెచ్చిస్తాం చెప్పండి. వాళ్ళు కూడా అదే గందరగోళంలో ఉంటున్నారు కదా. కాబట్టి మనము బేబీని మనకు కావాలి, ఒక పరమాత్మ మనకు కావాలి అనుకున్నప్పుడే మనము ఎలాంటి ఆత్మ కావాలి మనకు, ఎలాంటి సోల్‌ని మనము భూమి మీదకి మన ద్వారా ఒక వారధిగా భూమి మీదకి తీసుకురావాలి అనుకుంటున్నప్పుడు చక్కగా మనము కూడా దయచేసి చక్కగా ధ్యానం చేయండి. ధ్యానం చేసి మీకు ఎలాంటి సోల్ ఈ భూమి మీదకి మీ ద్వారా ఈ భూమి మీదకి ఎలాంటి సోల్‌ని తీసుకురావాలనుకుంటున్నారో అలాంటి సోల్‌ని మీరు ముందుగా మీరు ధ్యానం చేస్తా ఉన్నారనుకోండి, కొన్ని రోజులకి మీకు అది అర్థమైపోతది. అర్థమైపోయి చక్కగా మీరు ఏ రకమైతే కావాలనుకుంటున్నారో, ఎలాంటి మాస్టర్ కావాలనుకుంటున్నారో, అలాంటి మాస్టర్‌ని మీరు ఇన్వైట్ చేసుకోగలుగుతారు. అలాంటి మాస్టర్‌కి మీరు జన్మనివ్వగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి అంటే ఈ మాట ఎవరికీ తెలీదని నేను చెప్పట్లేదు. అందరికీ తెలుసు. కానీ దాని మీద మరంత మరంత అవేర్‌నెస్ పెడతారని అని చెప్తున్నాననమాట. చక్కగా మంచి గురు పరంపర విన్నామనుకోండి, మంచి మాటలు పిల్లలతో కూడా మనం ఏమంటే మనకున్న బిజీ లైఫ్‌లో కాకుండా కాసేపు రిలాక్స్‌గా కూర్చొని, హాయిగా కూర్చొని ఒక గ్లాసు నీళ్ళు తీసుకోండి. లేదా ఏదో ఒక జ్యూసే తీసుకున్నారనుకోండి. దాన్ని గుడ్డ గుడ్డ లెక్కలేసుకొని ఏదో పని చేస్తా తాగేయకుండా, తినేయకుండా దాన్ని ఆస్వాదిస్తూ తింటూ, దాన్ని ఏం తింటున్నామనేది మన పొట్ట పైన ఇలా చెయ్యేసుకొని ఆ బేబీకి మనం ఎప్పుడైతే చెప్పగలుగుతా ఉంటామో, దానికి ఎంత ఆనందం. ఒక్కసారి మనం అలా చేసి చూడండి. ఒక్కసారి చేసి చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటది చెప్పండి. అది అసలు ఆ ఫీల్ వర్ణాతీతమనమాట. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తది. ఆ బేబీ కూడా ఎంత చక్కగా రీసెంట్‌గా చాలా మంది మేడం ఎలా అని నాకు చాలా మంది ఫోన్ చేసినప్పుడు, ఫస్ట్ నాకేమి మూవ్‌మెంట్స్ అంత బాగా తెలియలేదు. కానీ ఏమో అలా ప్రెగ్నెన్సీయే గాని మూవ్‌మెంట్స్ ఏమి తెలియట్లేదు అన్నారు. కానీ ఇలా చేసి చూసిన తర్వాత ప్రతి క్షణము ప్రతి మాటకి బాగా రెస్పాన్స్ అవుతున్నారు. ఇలా ప్రతి సిట్యుయేషన్‌కి అలా మనము రెస్పాన్స్ అవుతే ఇలా స్నానం చేసినప్పుడు కూడా మనము స్నానం చేస్తున్నప్పుడు హాట్ వాటర్‌తో స్నానం చేసినా, కూల్ వాటర్‌తో స్నానం చేసినా వాళ్ళకి చెప్తా ఉంటే అలా చెప్పి ఒక జగ్గు నీళ్ళు పైన పోసుకున్నామనుకోండి, అబ్బో! ఆ బేబీ అసలు ఒక రకమైన మూవ్‌మెంట్స్ ఇచ్చి ఎంతో పులకరిస్తుంది అని ఆ మేడం అలా చెప్పినప్పటికి నాకు చాలా హ్యాపీ అనిపించేదనమాట. 5 మంత్స్ వచ్చాయి గానీ మూవ్‌మెంట్స్ ఏమి తెలియట్లేదమ్మా అలా అంటే, "ఏం లేదమ్మా ఇలా చెయ్యండి. ఇలా మీరు చేసి మాట్లాడండి. బేబీతో మాట్లాడుతా ఉంటే మీకు ప్రతి దానికి కూడా చక్కగా ఆమె రెస్పాన్స్ ఇస్తా ఉంటది" అని చెప్పేసరికి అలా చేయడం అలా ఎంతో మంది వాళ్ళ అనుభవాలు కూడా ఇలా షేర్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళందరి అనుభవాలు విన్నాను కాబట్టి నీ మాట మీకు చెప్పగలుగుతున్నాను. నా పిల్లల విషయంలో కూడా నేను కూడా దాన్ని చవి చూసాననమాట. సో, అందుకే మీకు ఈరోజు ఈ ధ్యాన మాతృత్వం కోసము నాకున్న అనుభవం నేనైతే ఏ బుక్స్ చదవలేదండి. నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను. అలాగే నాకున్న అనుభవాన్ని 10 మందికి చెప్తాను. 10 మంది అనుభవాలు మీకు నేను చెప్తున్నాను. నేను ఇందులో ఏ బుక్కు చదవలేదు. నేను దీనికోసమే అయితే ఏ పీహెచ్‌డీలు ఏమి చేయలేదు. ఉన్న అనుభవాన్ని మాత్రం చెప్తున్నాను. అంత చక్కగా ఆహ్, అది కూడా మనం చెయ్యాలి అనేది. థ్యాంక్ యూ అమ్మా. చక్కని మెసేజ్ ఇచ్చారు. నందా గారితో ఉన్న అనుభవాలు కానివ్వండి, ప్రయాణం ఇంకా అంటే చాలా క్లుప్తంగా చెప్పారు. మీరు కూడా మనకి సమయం ఒకటి చూసుకోవాలి కాబట్టి మీతో మాట్లాడటానికి కొంతమంది రెడీగా ఉన్నారు. డాడీ మాట్లాడండి. అయ్యా నమస్తే నాన్న. మాట్లాడండి, నమస్తే. వినిపిస్తుంది. మీరు మ్యూట్ లో ఏం లేరు. హలో, వినిపిస్తుంది. నాన్న నమస్తే నాన్న. అనుభవమే జ్ఞానం అని చెప్తా ఉన్నారు. నేనేం పుస్తకాలు చదవలేదు, ఏం చదవలేదు, నా అనుభవం నుంచి చెప్పారని మేడం చెప్పారు. ప్రతి పుస్తకం కూడా రాయబడింది ఎలా రాశారంటే వాళ్ళ అనుభవాల నుంచి రాసిన పుస్తకాలే. మేడం పుస్తకాలు చదవకపోయినా ఆవిడ అనుభవం గొప్ప అనుభవం, చాలా చక్కగా చెప్పారు. మనం అది ఆవిడ అనుభవాలు కూడా మనం పుస్తకం రూపంలో చేసుకోవచ్చు. అంత చక్కగా చెప్పారు. నేను ఇంత శారదా మేడంకి ఇంత జ్ఞానం ఉందనేసి ఈ రోజే చూశాను. చాలా సార్లు చాలా సింపుల్ గా ఎప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు నాకు
ఇడ్లీలు పెట్టడమో ఏదో తినిపించడమే ఆ ఆ పరిధిలోనే ఉన్నా నేను. ఆవిడని అలాగే చూస్తూ ఉండేవాడిని. ఈ రోజు చూస్తుంటే ఇంత చక్కగా ఆ ఆవిడ చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉండింది లోపల. అండ్ మేము చూస్తున్నది ఏంటంటే నందా సార్కి ఇంత సపోర్టివ్ గా ఆయన చేసిన అదృష్టం, ఇంత సపోర్టివ్ గా ఉండే వైఫ్ దొరకడం. అండ్ ఆయన ఎక్కడున్నా కూడా అందరికీ జ్ఞానం చెప్తూ, పత్రి సార్ అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నా కూడా ఊర్లు తిరిగి, ఇది హౌస్ పట్ల మాత్రం ఆయన శ్రద్ధ ఉండేది. ఎక్కడున్నా ఆపి ఒక 5 నిమిషాలన్నా వాళ్ళ అబ్బాయితో మాట్లాడటమో లేకపోతే పెద్దోడితో మాట్లాడటమో, ఎక్కువ పిల్లలతో ఎక్కువ మాట్లాడేవారు. అది నేను పక్కన ఉండేటప్పుడు చాలా సార్లు చూశాను. నిన్న కూడా నేను నవకాంత్ మాట్లాడుకుంటా ఉన్నా, ఈరోజు జూమ్ లో రావాలి నవకాంత్, నువ్వు మేడం వస్తున్నారంటే, నాకు కూడా చాలా ఇష్టం డాడీ, బట్ 6 గంటలకే ఫ్లైట్ ఉంది, కల్కట్టా వెళ్ళి కల్కట్టా నుంచి గయా వెళ్తున్నారు, అక్కడ ఏదో ప్రోగ్రామ్ దాని గురించి. సో నవకాంత్ గారు కూడా ఈ జూమ్ సెషన్ లో శారదా మేడం చెప్పింది ఆవిడకి ఎన్నో చెప్పాలని ఉందని చెప్పు. సో నేను కొత్తలో 2018లో నందా సారు ఈ పిఎంసి చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ముగ్గురు అందరూ మన నవకాంత్, ఆనంద్ కుమార్, వీళ్ళు కూడా పెద్ద చిన్నపిల్లలే కదా. నందా సార్ అంటే అన్ని మల్టీ టాస్కింగ్, మల్టీ అపారమైన నాలెడ్జ్, వీళ్ళకేం వచ్చు, వీళ్ళతో పెట్టుకొని ఎలా చేస్తారని. మళ్ళీ స్లోగా చూస్తుంటే వాళ్ళు ఎంత కష్టపడతారంటే నవకాంత్ గారు కానీ ఆనంద్ కుమార్ కానీ, బికాస్ వాళ్ళు చూసి నందకుమార్ సార్ని చూసి, నందప్రసాద్ సార్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారు ఎలా డెడికేటెడ్ గా ఉండాలా, ఎలా కమిటెడ్ గా ఉండాలని. ఆయనంత కాకపోయినా నందా సార్ లాంటి ఇది కాకపోయినా ఖచ్చితంగా వీళ్ళు ఆయన చేసే పనిలో ఒక 50% అనే చేస్తున్నారు, అంత శ్రమ చేస్తున్నారు. అందరికి కనిపించేది ఆనంద్ అమెరికా వెళ్ళాడు, అక్కడ ఏం చేస్తున్నాడు, అది ఇది అంటాడు. ఎంత 18 hours కష్టపడుతున్నాడు అక్కడ. మన పత్రి సార్ లాగే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడం, ఆ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడం, ఆయనకు ఉండే జ్ఞానాన్ని పంచిపెట్టడం, ఇది అందరూ కూడా చాలా బాగా చెప్తున్నట్టుగా అంటుంటే బాగా రిసీవ్ చేసుకొని ఆ జ్ఞానాన్ని వాళ్ళు ఇంకితం చేసుకుంటూ ఉంటే, ఆయన సెప్టెంబర్ రావాల్సింది ఫస్ట్ వీక్, ఇప్పుడు అక్టోబర్ 2 వరకు ఆనంద్ గారు పోస్ట్ పోన్ చేసుకున్నారు. సో అంత అద్భుతంగా అక్కడ పనులు, వర్క్లు జరుగుతున్నాయి. సో దీనికి అందరికి బేస్ ఎవరంటే నందా ప్రసాద్ సార్. మేము కూడా టౌన్షిప్ లో ఉండేటప్పుడు ఆయన ఎక్కడో తిరిగి వస్తే ఒక 5 రోజులు 6 రోజులు ఉండేవారు. ఎప్పుడు ఆయన వస్తారు, ఆయన ఏదో చెప్తారు, ఆయన అనుభవాలు చెప్తారు, ఆయన దగ్గర నుంచి ఏదో ఒకటి విని నేర్చుకోవాలనేసి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. సాధన పిరమిడ్ దగ్గర ఆయన ఎక్కువ కూర్చొని అన్ని ఫ్రీగా చెప్పేవాళ్ళు. నాకు ఇన్ఫర్మేషన్ రాగానే సార్ వచ్చారని పరిగెట్టుకొని వెళ్ళేవాడిని, ఎంత పని ఉన్నా అవి పక్కకు పెట్టి వెళ్ళేవాడిని. అంత గొప్ప జ్ఞానం ఆయన దగ్గర ఉండేది. శారదా మేడం ఎంతో సపోర్టివ్ గా ఉన్నారు, పిల్లలు కూడా సపోర్టివ్. చిన్నవాడే అప్పుడప్పుడు కొంచెం వాళ్ళ నాన్నగారిని నిలదీసి అడిగేవాడు, నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు అనేసి. సో చాలా అద్భుతం మేడం, మీరు మీ ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్. మీ దగ్గర ఎంత జ్ఞానం ఉంది అనేసి ఈ రోజు చాలా, నేను ఫుల్ జూమ్ లో ఎప్పుడు ఉండలేదు, వస్తే మధ్యలో వస్తాను, పారిపోతూ ఉంటాను, మళ్ళీ వస్తాను. మీది మాత్రం చాలా చక్కగా శ్రద్ధగా విన్నాను. చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. వసుమతి గారు మాట్లాడండి అమ్మా. హాయ్ అమ్మా, బస్ లో ఉన్నాను. శారదా వినిపిస్తుంది, చెప్పండి. చాలా చాలా హ్యాపీ. అమృతోత్సవం అనేది కాదు, ఇక్కడ సెలబ్రేషన్ డే. ఈ రోజు నందా సార్ ఎప్పుడు జ్ఞాపకాల్లో ఉంటారు, కానీ ఈ రోజు ముఖ్యమైన రోజు, చాలా అద్భుతమైన రోజు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. సార్ ఎంతో, నందా సార్ కూడా మాకంతే, అంత అద్భుతమైన వ్యక్తి. చాలా
ధన్యవాదాలు, పుష్పాంజలి ఆయనకి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రమణేష్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. అమ్మా నమస్తే. అయ్యా నమస్తే నాన్న. చాలా సంతోషం. ఎందుకంటే కెమెరా ఆన్ చేయలేనమ్మా, కొంచెం ఏమనుకోదు. ముఖ్యంగా స్థూల శరీరదారులు మారాలంటే స్థూల శరీరదారులు అవసరం అంట. సూక్ష్మ శరీరదారులు ప్రేరేపిస్తూ ఉంటారు. అమ్మా ఒక నిమిషం అమ్మా, అంటే చెల్లి టైం చెప్పండి అయిపోతుంది. చెప్పండి. ఈ భూమి మీదకి మానవుడు 2 పనుల మీద వస్తాడట. ముక్తి కోసం, ముక్తి కోసం. పని లేకుండా ఎవరు ఉండరట, పని అయిపోయిన తర్వాత ఎవరు ఉండరట. ముఖ్యంగా పని మీద వస్తారట. ఆ పని కంప్లీట్ అయిన తర్వాత మన ప్రయాణాన్ని ముగిస్తారు. అంటే ఈ సందర్భంగా నాకు కొన్ని విషయాలు దొరికాయి. అంటే గొప్ప ఈ పని మీద వచ్చిన మహా వ్యక్తులు ఉంటారు. అయితే ఇప్పుడు దాకా అందరూ అంటారన్నమాట, ఎందుకు ఇలా జరుగుతుందంటే నేను కొన్ని రోజులు ఎతికాను. ఎతికితే నా పుస్తకాలలో కొన్ని విషయాలు దొరికాయమ్మా. మానవ జన్మ చాలా విలువైంది. దండకు చేసుకోవడానికి కొంతమంది వస్తారు, పండగ చేసుకుంటారు. కానీ మహాత్ములు కార్యార్థమే వస్తారు. జీవిత లక్ష్యం అనేది ఒకటి ఉంది. జీవిత లక్ష్యం ఏంటంటే నిరంతరము తెలుసుకొని తెలియవరుస్తారు. అలా మహానుభావుడు పితామహ ఆశయానికి గొప్పగా పనిచేసిన మహా వ్యక్తి నందా గారు. వారితో అతి దగ్గరగా ప్రయాణం చేశాను. అయితే ఈ సందర్భంగా చాలా మంది ఏంటంటుంటారంటే, ఎందుకు ఇలా జరిగిందని నాకు ఎన్నో డౌట్లు వచ్చాయి. నా జీవితంలో కూడా పరీక్ష వచ్చింది. అప్పుడు 4-5 నెలలు ఎతికినప్పుడు చాలా దొరికాయి. కానీ నాకు ఒక పుస్తకంలో దొరికింది మాట. సిద్ధమండల వారు ఏం చేస్తారంటే, కొంతమందిని ప్రత్యేకంగా నాకు కొన్ని పుస్తకాలు దొరికాయి. కొంతమందిని అడుగుతారు, ఎందుకంటే వాళ్ళ ఆత్మస్థాయిలో వచ్చి అడిగి, ఇది లిస్టులో దొరకట్లేదు, అడుగుతారన్నమాట. అడిగి మరి వారు ఇంకా వేరే ప్రదేశాల్లో మరి ఏ పని ఉంటుందో తెలియదు, అనేక లోకాలకు వెళ్తారు. యాక్చువల్ నాకు ఏదో ఇప్పటిదాకా జ్ఞాపక శక్తి ఉండేది, ఇవాళ జ్ఞాపక శక్తి రావట్లేదు, ఎందుకు నాకు తెలియదు. చాలా సంతోషం. ఎందుకంటే మన తలక రేవతి మేడం గారు వాళ్ళ మాయ గారు వాళ్ళ అమ్మగారితో ఒక మాట చెప్పారట. ఈ కథ ఒకసారి చెప్పాలనుకుంటున్నా అమ్మా. ఒక్క నిమిషం అమ్మా. కథ అది పూర్తిగా జరిగిందట. నువ్వే ఎసెన్షియల్ పుస్తకాన్ని మరి మనకి ట్రాన్స్లేషన్ చేసిన రేవతి మరి వాళ్ళ మాయ గారు చెప్పారట. వాళ్ళ మాయ గారి ఇంటికి అతిథులు వచ్చేస్తుండేవారు. యాక్చువల్లీ చాలా జ్ఞాపక శక్తి ఉండేది, ఇవాళ జ్ఞాపక శక్తి రావట్లేదు, పేజీ గుర్తు రావట్లేదు. ఖచ్చితంగా ఉన్నదన్నట్టు చదువుదును, కానీ ఇప్పుడు జస్ట్ అది నాకు వచ్చిన విషయాన్ని తెలియబరుద్దాం. వాళ్ళ ఇంటికి అతిథులు వచ్చేవారట. అతను వాళ్ళ మేడ మీద ఒక గది ఉండేది. అతిథులకి ఆహారం అది పెట్టి వాళ్ళకి కొంచెం పడుకోవడం షెల్టర్ ఇచ్చేవారట. అలాంటి సందర్భంలో ఏం జరిగిందంటే, ఒకరోజు ఒక అతిథి వచ్చారట. వాటికి భోజనం పెట్టి మేడ మీద పడుకోమన్నారు. ఆ గది ఎలాంటిదంటే, పూర్వం రోజుల్లో తలుపులకి చిన్న చిన్న చెక్కలు సెట్ చేసి మధ్యలో కన్నంలా ఖాళీ ఉండేది. ఇతను కొంచెం 12 గంటల టైం అప్పుడు అతనికి మంచినీళ్ళు పెట్టలేదే, కొంత దాహం వేస్తుందని ఉద్దేశంతో పూర్వం చెంబుతో నీళ్ళు పెట్టుకునేవాడు పడుకుని పక్కన. పెడితే నీళ్లు పెడతాం కదని మేడ మీదకి వెళ్ళారట. కానీ విపరీతమైన తేజస్సు వస్తుందట అక్కడ. ఆ తేజస్సు వస్తుంటే ఆ తేజస్సు వస్తుంటే, ఏంటి తేజస్సు వస్తుంది, విపరీతం కాంతి వస్తుంది, ఏంటి వస్తుందని చెప్పి ఆ తలుపు దగ్గరికి వెళ్ళి ఉన్నాడట. లోపల ఒక డిస్కషన్ జరుగుతుందట. కొన్ని సంవత్సరాల తర్వాత భూమి మీద ఏం జరగబోతుంది, అక్కడ ఈ భూమి మీద ఏం జరుగుతుంది, ఎటువంటి వినాశనం జరగబోతుంది, దానికి మనం ఏ విధంగా వర్క్ చేయాలి అని చెప్పి ఒక మీటింగ్ జరిగిందట.
అవన్నీ ఇతను ఆలకిస్తున్నాడు. ఇది ఎసెన్షియల్ పుస్తకంలో ఉంది మరి, కానీ ఎక్కడ దొరకట్లేదు. నాకు ఎప్పుడు జ్ఞాపక శక్తి కూడా ఉండేది, ఇవాళ గుర్తు రావట్లేదు ఎందుకో, పేజీ నెంబర్ దొరకట్లేదు. అయితే కాలాతీతం. అప్పుడు డిస్కషన్ చేశాడు. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి ఏంటి డిస్కషన్ ఆగిపోయిన వెంటనే ఆ విపరీతం శాంతి ఆగిపోయింది. ఆగిపోగానే ఇతను ఆ విషయాలను ఆలోచించాడు కదా, అతను తలుపు తీసుకుని వచ్చిన అతిథి బయటకు రాగానే ఇతను భయపడుతున్నాడు. ఎందుకంటే ఆ మహాత్ముడు డిస్కషన్ అంతా నేను ఆలోచించానే మరి అని భయపడుతున్నాడు. అప్పుడు చెప్పాడనమాట, సార్ ఇలా ఆలోచించాను నన్ను కొంచెం అని అతను భయపడుతుంటే అతను వెంటనే చెప్పారన్నమాట. సరే మైక్ కూడా వస్తుంది. అయితే భయపడితే అప్పుడు చెప్పారు, నీకు వినడం కోసం ఇక్కడ మీటింగ్ పెట్టాము. మేము సిద్ధ మండలి నుంచి వచ్చిన గ్రూపు, ఆ సిద్ధ మండలి కూటమి మేము ఈ భూమి మీద పని కోసం కొంతమందిని ఎంచుకున్నాము. ఆ మండలిలో మిమ్మల్ని తీసుకుందాం అనుకుంటున్నాని రేవతి మేడం గారు మా అయ్య గారిని అన్నారట. అయితే అతను అన్నాడట, మరి నేను వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి అడిగారట. మీరు ఒకవేళ ఉండరు కానీ మేము వేరే పని మీద తీసుకెళ్తున్నాం ఆ వర్క్ కోసం అంటే, ఇది వచ్చింది కాబట్టి నాకు పుస్తకంలో ఉంది, ఉన్నదన్నట్టే. మరి 188వ పేజీ ఎంతో గుర్తులేదు నాకు, మరోసారి ఇప్పుడు గుర్తు చేస్తాను. అయితే అప్పుడు వాళ్ళ మాయ గారు అన్నారట, నేను రానని సరే, ఒకవేళ మేము లేకపోతే మా కుటుంబ పరిస్థితి అడిగితే అతను అన్నారు, మీరు ఒక్కరే ఉండరు కానీ మీ కుటుంబం గురించి మీరు చూసుకుంటాం అన్నారట. కానీ భయపడి వెళ్ళిపోయారు అతను, నేను రానని సరే. కానీ మహాత్ములు ఏంటంటే సంకల్ప స్వేచ్ఛని విశ్వసూత్ర కారణంగా ఎవరిపైన రుద్దపడదు. ఈ భూమి మీద మానవుడు చేస్తున్న గొప్ప తప్పిదం. ఎందుకంటే 232వ పేజీ మన తాలూకా దొయూబ గ్రహయాత్రలో రాసి ఉంటుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే భూమి మీద మానవుడు చేస్తున్న గొప్ప పని ఏంటంటే ఆ తప్పిదమే. ఏంటో తప్పిదము అని పాపాలు అంటాం కదా, 232వ పేజీలో ఉంది. అది పాటిస్తారు మాస్టర్స్. భూమి మీద క్రమశిక్షణ యొక్క ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. అయితే క్రమశిక్షణ అంటే నియంత్రణ కానే కాదు, సృష్టికర్త అయిన ఆ మహోత్కృష్ట చైతన్యము కూడా ఏ మనిషిని లేదా జీవిని తన స్వేచ్ఛా సంకల్పానికి వ్యతిరేకముగా ఏమీ చేయమని నిర్దేశించలేదు. మనమే శిక్షణ ఇచ్చుకొని ఆధ్యాత్మికంగా పురోగమించి దానికి మనందరికీ స్వేచ్ఛా సంకల్పం ఉంది. అది మన ఎంపిక. ఒకరి స్వేచ్ఛను కాలరాస్తూ ప్రతి వారికి ప్రత్యేక అర్హతగా ఉన్న తమ స్వీయ స్వేచ్ఛా సంకల్పాన్ని అణగదొక్కడం అనేది మానవులు పాల్పడే తీవ్రమైన నేరాల్లో ముఖ్యమైనది అంటున్నారు దైవ గ్రహయాత్రల పుస్తకంలో. అయితే వారు ఆ సంకల్ప స్వేచ్ఛ ఉంది కాబట్టి ఒకప్పుడు ఏకత్వంలో ఉన్న మనం ద్వంద్వత్వంలోకి వచ్చాము, దివ్య సంకల్పంలో ఉన్న మనం సంకల్ప శక్తిలోకి వచ్చాం. మరి అటువంటి సమయంలో వారు వెంటనే చెప్పారు, అయితే మేము వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయారట. మరి ఆ విధంగా సిద్ధకూట మండలిలో డిస్కషన్ జరుగుతుంటాయి. ఇవన్నీ మనకు తెలియదు. పత్రి గారు అడిగినప్పుడు అడిగారు, నాకే ఎందుకు కలగంది అన్నప్పుడు సార్ ఒక మాట అనేవారు, నాకే ఎందుకు కలగని అందరూ అడిగినప్పుడు నీకు తెలియదు నాకు తెలియదు పై వాళ్ళకి ఎరిక అన్నారు. ఈ భూమి మీద 21,600 సంవత్సరాలు ఇప్పుడు భూమి 2 సార్లు అంతమైపోయింది. ఈసారి అంతమవకుండా కొంతమంది మాస్టర్స్ ఈ భూమిని కాపాడడానికి వచ్చింది. యాక్చువల్గా మీ అందరూ చెప్తున్నట్టు భూమి లేదండి, 2012కి లెఫ్ట్ అయిపోయింది. ఎవరైనా సరే దయచేసి యూట్యూబ్లో ఉంది కాబట్టి ఒకవేళ రేపు పొద్దున్న ఎవరైనా డిస్కషన్ రాకండి. నాకు వచ్చిన అవగాహన ఏంటంటే 2012కి అయిపోయింది. మనం ఇంకొకసారి చర్చించుకుందాం సార్. అన్యదా అనుకోవద్దు. శారదా గారికి కూడా బాబు స్కూల్ కి వెళ్ళాలండి, ఇప్పటికి 1/2 గంట. మనకి 7 గారికి చెప్పాను. ఒక్క నిమిషమే. 2 సార్లు అంతమైందట. ఈసారి అంతమవకూడదని మాస్టర్ నిర్ణయించుకున్నట్టు. ఇది మహావతరణ మరి 18వ చాప్టర్లో ఉంది, మొదటి 2 పేజీల్లో. కానీ ఒక ప్రత్యేకంగా ఉన్న ఈ పని మీద వస్తుంది. శారదమ్మ ధన్యవాదాలు తల్లి, చాలా సంతోషం. ఎందుకంటే సమయాభావం కరెక్టే, కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఈ మాట నాకు ఎసెన్షియల్ పుస్తకంలో 6వ చాప్టర్లో ఉంది. చాలా సంతోషం అమ్మా. మరి గొప్ప కార్యార్థం వచ్చారు, చాలా సంతోషం. మధ్యలో కొంచెం ఎక్కువ మాట్లాడినందుకు అన్యదా భావించదు, సారీ చెప్పుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ధన్ కుమార్ గారు మాట్లాడండి. నమస్తే శారదా మేడం. నమస్తే.
అయ్యా ఏం నమస్తే క్వశ్చన్స్ గురుజీ. లేవు మేడం, ఏం క్వశ్చన్స్ లేవు, బట్ చాలా హ్యాపీగా ఉంది మీ మాటలు ఏంటంటే. అయ్య బాబాయ్, చాలా మంచి పాయింట్స్ చెప్పారు. శ్వాస ఎరుక అనేది కరెక్ట్ గా అక్కడ ఉన్నామా లేదా అని అది భలే క్లిక్ అయింది నాకు. సో చాలా చక్కగా చెప్పారు మేడం. జస్ట్ మీతో అలా మాట్లాడడమే హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. డాడీ మీరు ఇంకేదైనా చెప్తా అన్నారా? హ్యాండ్ రైజ్ చేశారు. ఒక్క నిమిషంలో అవును. కూర్చొని ఒక 30 సెకండ్స్ ఈవినింగ్ క్లాస్ అందరూ చెప్పండి. ఈవినింగ్ నందసార్ది ఈవినింగ్ 6 to 8 ఉండేది. మళ్ళా అనుభవాలు చాలా రికార్డ్ చేశారు మాస్టర్స్ అన్ని పిఎంసిలో. అవన్నీ యూట్యూబ్ లో వస్తాయి, అవి తప్పకుండా చూడండి. రకరకాల నేను కూడా నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇది కాకుండా మళ్ళీ కాశీ ప్రయాణం గురించి టికెట్ లేని వాళ్ళకి 03326 కోయంబత్తూరు నుంచి ధన్బాద్ వెళ్ళే ట్రైన్ లో నెల్లూరు నుంచి ఎవరైనా బుక్ చేసుకుంటే నెల్లూరు డాడీ తర్వాత డాడీ నుంచి ఇంకా మీకు 24. ఫోన్ చేస్తారు ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు. ఈ రోజుకి ఈ టైం Okay. అయింది, ఇంకా అడ్వర్టైజ్మెంట్ లేదు. రైట్, ఓకే, బాయ్. మళ్ళా థ్యాంక్ యూ నాకు phone number మాస్టర్స్. ఇచ్చింది. థ్యాంక్ యూ అండి. శారద గారు అద్భుతంగా తమ అనుభవ జ్ఞానాన్ని పంచుకున్నారు. ఆవిడ ఒక నిధి. అందరికి నందా గారి తెలుసు, కానీ నందా గారు వెనక శారదం ఉండి నడిపించారు కాబట్టే మనకి ఇప్పుడు ఇంత పిఎంసి ఉంది అని అంటే దానికి నందా గారు చేసిన కృషి. ఒక మేనేజింగ్ డైరెక్టర్ గా ఆయన ఉండి ఎంత నడిపించారో, పత్రి గారు ఎంత ఆయనని ఎన్నుకోకపోతే, పత్రి గారే స్వయంగా శ్రీకాకుళం వెళ్ళి ఆయన కోసం నందా గారి స్వగ్రామానికి వెళ్ళి ఎన్నిసార్లు వెళ్ళారో, వెళ్ళి వచ్చేంత వరకు ఉండి ఆయన చేశారు, తీసుకొచ్చుకున్నారు. కోహినూర్ వజ్రం అన్నారు నందా గారి గురించి పత్రి గారు. ఇంకా ఆయన గురించి ఎవరు ఏం చెప్పలేము. సాయంత్రం అందరూ తప్పనిసరిగా కార్యక్రమంలో పాల్గొనండి. మన పిఎంసిలోనే కాదు, ఎన్ని ఛానల్స్ లో అయినా కానీ నందా గారి గురించి ఒక్కసారి టైప్ చేస్తే చాలు, ఆయన వీడియోలన్నీ వస్తూ ఉంటాయి. నందా గారి గురించి మనం ఇంకా సాయంత్రం ఇంకా తెలుసుకుందాము. శారద గారు కూడా జయలక్ష్మి గారు బాబుకి స్కూల్ టైం అయింది కాబట్టి తను కూడా పంపించుకోవాలి. ఇంకా ఈ కార్యక్రమం ఇప్పటితో ముగించుకుందాం. స్వాధ్యాయ యోగంలో మళ్ళా కలుద్దాం. రమణేష్ గారు చెప్పండి. అమ్మ జయలక్ష్మి మేడం మీరు లీవ్ అయిపోవచ్చు. అమ్మ దొరికిందమ్మా. అమ్మ ఎస్ఎస్ఎల్సీ పుస్తకంలో, పాత పుస్తకంలో 189 పేజీలు దొరికిందమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీ సేవలకి శరవేణకుండి మీరు చేస్తున్న సేవలకు ధన్యవాదాలమ్మా. ఈ సందర్భంగా నందా గారికి కృతజ్ఞతలు చెప్పుకోండి. పత్రిక రహస్యాన్ని అందిస్తున్న మహానుభావులు వ్యక్తి ఒకరు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. రమణేష్ గారు ఏంటంటే ఆ ఉన్న జ్ఞానం ఎక్కడిది ఏంటి అన్నది మనం ఆ బుక్ లో ఉన్న మ్యాటర్ చెప్తే తన సొంతంగా చెప్పడం కాదు, ఇది ప్రామాణికం అని చూపిస్తున్నారు. మనకి సమయం లేదు కాబట్టి నేను తప్పనిసరిగా ముగించాలి కాబట్టి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఆ పేజీ నెంబర్ తో సహా చెప్పడం వలన స్వాధ్యాయం చేసుకునే వారికి ఇంకా మెయిన్ పాయింట్స్ ఆ ఎసెన్స్ అంతా ఇచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ. జయలక్ష్మి గారు మీకు మరలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మ. ఈ సందర్భంగా ఇంత చక్కటి ఈ రకంగా నందా గారిని స్మరించుకోవడం అనేది ఎన్నో జన్మల స్ఫృతం అనుకోవాలి. అదే ఎప్పుడు అనుకుంటారంట, భార్యాభర్తలుగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమనుకుంటారంటే, సహజంగా లేడీస్ ఏమనుకుంటాము అంటే, ఒక 2 minutes అమ్మా. సహజంగా ఏమనుకుంటామంటే లేడీస్ అనే వాళ్ళము, అరే తన భర్త కంట అంటే ఈ జనరేషన్ లో ఇప్పుడు పెళ్లిళ్ళు ఇవన్నీ ఏమంటే ఒక 3 years 4 years 5 years అలా గ్యాప్ ఉంటుంది. కానీ బిఫోర్ మన జనరేషన్ లో ఏముండేది, లాంగ్ గ్యాప్ ఉండేది అనమాట. ఆ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఏమొచ్చి ఒక 10-15 years అలా గ్యాప్ ఉండేది అనమాట. సో ఆ గ్యాప్ లోన ఏమంటే ఎప్పుడు భార్య అనుకునేది ఏమని, అరే నేను ఎప్పుడు కూడా భగవంతుడా నన్ను చక్కగా అంటే ప్రాపంచికంగా ఆలోచన చెప్తున్నాను. భగవంతుడా ఎప్పుడు నన్ను కూడా చక్కగా పసుపు కాలతో హాయిగా ఆనందంగా నీలో నన్ను కలుపు అని భగవంతుడికి ప్రార్థిస్తూ ఉండేదంట. ఆ భర్త అనుకునేవాడంట, అరే నేను మాకింత ఇది ఉంది కదా, తను వెళ్ళిపోతే నాకెవరు ఆ క్షణానికి అంత టీ ఎవరు ఇస్తారు, ఆ టిఫిన్ అది పెడతారు, ఎవరు పెడతారు, అన్నిటికంటే మించింది ఆ ఆప్యాయంగా అభిమానంగా ఉదయానికే లేచి ఆ పలకరింపు ఎవరు పలకరిస్తారు, నాకంటే ముందు తను వెళ్ళిపోతే నేను ఎంత అధోగతికి పాలైపోతాను. అధోగతి మీన్స్ అంటే పలకరింపులు ఉండవు కదా, మరి ఎవరు చేసింది ఏముండదు కదా. లేకపోతే ఆ మనిషి అనుక్షణము బాధ అయ్యి రోగస్తుడైపోతాడు. అలా
అలా జీవితంలో అంటే భర్త అనుకుంటాడట, సరే నేను ఎలాగైనా కానీ నేను తనకంటే ముందుగా వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతేనే తనే హాయిగా ఉంటుంది, తను లేని ప్రపంచము నాకు ఎవరన్నీ ఈ ఉదయాన్నే లేసి సపర్యలన్నీ ఎవరు చేస్తారు, ఆ చక్కటి ఆప్యాయత అభిమానంతో ఎవరు పలకరిస్తారు అని చెప్పి. అలాగూ ఈ లైఫ్ లో తన అంత చక్కటి ఆ పంటను, ఆ ఆధ్యాత్మిక పంటను చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఏది ఎలా చేస్తామో దాని ఫలితం కూడా మనం అంతే అనిపిస్తాము. తన ఈ యొక్క పత్రికారితో సాంగత్యం అయితేనే, పత్రికారి యొక్క తన యొక్క ఆధ్యాత్మికత జీవితంలో, ఆధ్యాత్మికత ప్రయాణంలో తన యొక్క ప్రయాణాన్ని అంత చక్కగా పోషించారు. మనం ఏ విత్తు వేస్తే ఆ ఫలాలే కదా అనిపిస్తాము. అలాగే తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అంత అద్భుతమైన ఫలాలను పండించుకున్నారు కాబట్టి, అంత అద్భుతమైన పాత్రను పోషించారు కాబట్టి, అంత అద్భుతమైన ఈ రోజు ఒక రాముని కాలం, ఒక కృష్ణుని కాలం ఎలా ఉంటుందో ఎవరికి తెలియకపోయినా, ఈ రోజు ప్రపంచంలో ఈ క్యాలెండర్ లో సెప్టెంబర్ 6 అనేది అద్భుతమైన తన పేజీని, ఒక డేట్ ని అంత అద్భుతంగా పండించుకొని వెళ్ళిపోయారు. ఇక మనం ఈ రోజు ఉంటాము, మనకు రేపు ఏదో ఒక రోజు వెళ్ళిపోతాము. కానీ రేపన్ని రోజు ఈ భూమాత ఉన్నంత వరకు, ఈ సృష్టి ఉన్నంత వరకు సెప్టెంబర్ 6 అనేది ఒక అద్భుతమైన దివ్య పత్రిక. ఎలాగైతే జూలై 24th ఒక డేట్ ని, క్యాలెండర్ లో ఒక డేట్ ని ఫిక్స్ చేసుకున్నారో తన జనన మరణాలు, అలాగే తిని కూడా తన యొక్క సెప్టెంబర్ 6కి, నిన్న అనుకోండి సెప్టెంబర్ 5 అనుకోండి గురు పూజోత్సవం అని అందరూ మర్చిపోయి ఉండేవాళ్ళు. అందులో సంతలో చింతపండు ఎవరికి ఏం తెలుసు, ఎవరికి ఏం ఎరుక, అందరూ కొట్టుకుపోయి ఉండేది. కానీ నిన్న కాకుండా ఈ రోజు చూడండి సెప్టెంబర్, నిన్న గురువుల యొక్క గురు పూజోత్సవం అయితే ఆ ఉత్సవం మరునాడే తనకి అంత చక్కటి క్యాలెండర్ లో తన పేజీని అనేది ఆ యొక్క చూసారు, చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవ, అంత మంచిటి విత్తులు వేశారు కాబట్టి, మంచి ఆ విత్తుల యొక్క ఫలాలను అందరికీ పెట్టారు కాబట్టి, అంత చక్కటి పాత్రని, ఆధ్యాత్మికత అనేది మామూలు కాదండి. ఆ ఆధ్యాత్మికతలో కూడా తన యొక్క జీవితాన్ని అత్యంత సుందరంగా మలుపు తిప్పుకున్నారు కాబట్టి, ఆ పాత్రను అంత చక్కగా పోషించారు కాబట్టి, ఈ రోజు దానికి రిజల్ట్ అంత చక్కగా తను తెచ్చుకున్నారు. ఈ భూమాత ఉన్నంత వరకు, ఈ సృష్టి ఉన్నంత వరకు సెప్టెంబర్ 6 అనేది అద్భుతమైన ఒక రోజుగా పరిగణించుకున్నట్టుగా చేసుకున్నారనమాట. అది ఆనందం. అలా జీవించాలి, ఈ జన్మ అలా సాగాలి అనేది ఈ శరీరంతో వచ్చినందుకు నేను అనుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన మీకు, నా యొక్క ఈ 4 మాటలు కూడా వినడానికి మీ అందరికీ, ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొనే వాళ్ళందరికీ బోర్ కొట్టకుండా విన్నందుకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నానమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. థ్యాంక్ యూ అద్భుతంగా మీరు చెప్పారు. బోర్ కొట్టడం కాదు, మనకి ఇంకా సమయం లేదు కాబట్టి తప్పక ముగించుకుంటున్నాము. ఆ గురువులందరి పక్కన నందా గారు కూడా ఒక గురు స్థానంలోనే ఉన్నారు. కనిపించకుండా ఎంతో మందికి ఆయనకి ఏకలవ్య శిష్యులు కూడా ఉన్నారు. ఈ గురు పరంపరలో మీరు గుర్తు చేశారు. నిన్న టీచర్స్ డే, ఈ రోజు నందా గారిది. రేపు ఎల్లుండి మనం 2 hours మార్నింగ్ మెడిటేషన్ పెట్టుకుంటున్నామండి. రేపు వినాయక చవితి, ఎల్లుండి ఆదివారం, సోమవారం నుంచి మనం 24 రోజులు, ఇది కూడా నాకు విజన్లు, ఇంట్యూషన్ ఇలా కాదు, లోపల నుంచి అనిపించింది అనమాట. గురు పరంపర గురించి మనం గురువుల కార్యక్రమం చేసుకోవాలి, ఆ గురువుల గురించి అందరికీ తెలియజేయాలి అని. ఎందుకంటే నందా గారు ఎప్పుడు ఆ గురువు సాధన, ఆ గురుతర బాధ్యత ఇవన్నీ చెప్తూ ఉండేవారు. అందరు చెప్పినట్లుగానే నందా గారు ఎక్కడికైనా టూర్కి వెళ్ళొచ్చారు అంటే ఎప్పుడు వస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అక్కడ విశేషాలు కళ్ళకు కట్టినట్టుగా వెళ్ళని వాళ్ళని కూడా అక్కడ మనం ఉంటే ఏ ఫీల్ అయితే అవుతామో అదే ఫీల్ తో ఆయన చెప్తుంటే మేము అందరం వినేవాళ్ళం. ఎప్పుడెప్పుడా అనేసి క్లాస్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఇంకా వారు కొత్తగా పెళ్ళయి చిన్నవాళ్ళు అన్నది కూడా పట్టించుకోకుండా ఒకరిని మించి ఒకరు ఎప్పుడు ఆ ఇంట్లో నిత్యం దేవాలయాల దగ్గర తెంపులేనట్లు జనాలు ఎప్పుడూ ఉంటుండేవారు. నేనే అనుకునేదాన్ని మనసులో, ఈ శారదా గారు చూస్తేనేమో చిన్న ఆవిడ, వాళ్ళకి కనీసం వచ్చినప్పుడు పగలంతా ఎలాగో క్లాసులు కానీ వెళ్తూ ఉంటారు, పగలు రాత్రి తేడా లేకుండా వాళ్ళ ఇంటికి మనం పొలోమని వెళ్ళిపోతూ ఉంటాము. వెళ్ళిన వాళ్ళ మేము టిఫిన్ల దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుంచి అన్ని మళ్ళీ అక్కడే ఉంటాయి. వీళ్ళకి ఫ్రీ టైం కూడా ఇవ్వమా అనేసి. అయినా ఎవరో మళ్ళా వెళ్తాం. ఆయన కూడా పిలుస్తుండేవారు. శారద గారు కూడా అలాగే, రండమ్మా రండి, పర్వాలేదు రండి అనే పిలుస్తుండేవారు. ఆ దంపతులు ఇద్దరు వయసు తక్కువ గాని ఎంతో మందికి ఆదర్శం. ఆ గురువుల గురించి కానివ్వండి, ఈ ఒక విషయం తెలుసు లేదు అన్నది కాదు. పత్రి గారు ఎన్నైతే బుక్స్ చదివారో ఆయనకు ఒకటి తక్కువ ఏమన్నా చదువుంటారేమో కానీ నందా గారు కూడా
ఆ పుస్తకాలన్నీ విశేషంగా ఈయన కూడా చదివారు. ఆయన జుట్టు చూస్తుంటే నాకు ఎప్పుడు జుట్టులాగా కనిపించేది కాదు, ఒక్కొక్క పుస్తకం లాగా కనిపించేది. ఐన్స్టీన్ జుట్టు ఇలా లేసుంటే చూడండి, అలా పుస్తకాలు అన్నమాట. అలా ఆ ప్రేరణతో మనం సోమవారం నుంచి 24 రోజులు 24 మంది గురు పరంపరలో భాగంగా 24 గురువుల యొక్క జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. మొదటి గంట యథావిధిగా ధ్యానము, ఆ తర్వాత ఒక 50 నిమిషాలు ఆ గురువుల గురించి తెలుసుకుంటాం. తప్పనిసరిగా అందరూ ఈ విషయాన్ని అందరికీ మెసేజ్ చేయండి, అందరికీ చెప్పండి. స్వాధ్యాయం 11 గంటలకి ఈ రోజు కూడా యథావిధిగా ఉంది. సాయంత్రం 6 నుంచి 8 గంటలకి కేవలం మన నందా గారి గురించి మాట్లాడటానికే అందరూ వస్తున్నారు. అందరూ తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. సమయం ఎక్కువ తీసుకున్నాం ఈ రోజు, అయినా కానీ అందరూ ఉన్నారు. జయలక్ష్మి గారు వారి బాబు చిన్నోడు స్కూల్కి వెళ్ళాలి, నేను తనని ముందే పంపించేస్తానని చెప్పాను, కానీ ఇప్పటిదాకా తీసుకున్నామమ్మా మీ సమయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి మహద్భాగ్యాన్ని ఇచ్చిన మనందరి గురువు, జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నందా గారికి ఇద్దరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందాం. ఈ వీడియోని దయచేసి అందరూ షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయాలి అన్నది నేను చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు.